హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనకి అమెజాన్ ప్రైమ్ లో ది బాయ్స్ అనే ఒక సిరీస్ ఉంది కదా, దాని సీజన్ 5 రాబోతుంది అనమాట. అండ్ ఈ సీజన్ కి చాలా గ్యాప్ ఉంది. సో ఈ వీడియో వచ్చేసి మొత్తం సీజన్ 1 to 4 రీక్యాప్. అయితే ఫస్ట్ దీని బేస్ స్టోరీ లైన్ ఏముంటది అంటే, ఒక సూపర్ హీరోస్ వరల్డ్ అండ్ వీళ్ళు ఎట్లా అంటే మేము అందరి లైఫ్ ని సేవ్ చేస్తున్నాం అండ్ కంట్రీని సేవ్ గా పెడుతున్నాం అని ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళ కోసం తప్ప ఆ పవర్స్ ని దేనికి యూజ్ చేయరు అనమాట. లైక్ మనీ, ఫేమ్ అండ్ ఇంకా వాళ్ళ సెల్ఫిష్ యాక్ట్స్ కోసమే వాళ్ళు వాళ్ళ పవర్స్ ని యూజ్ చేస్తారు. సో వీళ్ళని ఎక్స్పోజ్ చేసి అండ్ అసలు సూపర్ హీరోస్ అనే వాళ్ళే ఉండొద్దు అనే గోల్ తో ఫామ్ అయిన టీమే ది బాయ్స్. సో ఇది ఈ సిరీస్ స్టోరీ లైన్. ఇంకా లేట్ చేయకుండా మొత్తం రీక్యాప్ స్టార్ట్ చేస్తా. ఫస్ట్ సీజన్ 1 రీక్యాప్. మనకి హ్యూయి క్యాంబుల్ అని చెప్పి ఒక ఎలక్ట్రానిక్ సేల్స్ మెన్ ని చూపెడతారు. అండ్ తనకు గర్ల్ ఫ్రెండ్ రాబిన్ అని ఉంటుంది. సో ఆ రాబిన్ ఎట్లా అంటే, ఏ ట్రైన్ అని ఒక స్పీడ్స్టర్ ఉంటాడు. తను రన్ ఓవర్ చేసి దానివల్ల ఆమె చనిపోతుంది అనమాట. అండ్ ఈ ఏ ట్రైన్ ఎట్లా అంటే, ది 7 అని చెప్పి ఒక సూపర్ హీరోస్ గ్రూప్ ఉంటది అనమాట. దాంట్లో ఒక పర్సన్ ఏ ట్రైన్. అండ్ ఈ గ్రూప్ ని అండ్ అందరు సూపర్ హీరోస్ ని మేనేజ్ చేసేది వాట్ అని చెప్పి మెగా కార్పొరేషన్. సో ఏ ట్రైన్ వల్ల హ్యూయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది కాబట్టి ఏ ట్రైన్ ఇట్లా మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ గా అపాలజీ చెప్తాడు. అండ్ రాబిన్ చనిపోయింది కాబట్టి హ్యూయికి ఎట్లా అంటే, ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేస్తే ఒక అమౌంట్ ఇస్తామని చెప్పి చెప్తారనమాట. బట్ దానికి హ్యూయి అగ్రి కాడు. అండ్ నెక్స్ట్ డే తన వర్క్ ప్లేస్ లో బిల్లీ బుచ్చర్ అని చెప్పి ఒక పర్సన్ వచ్చి మీట్ అవుతాడు. అండ్ తను ఎట్లా అంటే FBI స్పెషల్ ఫోర్స్ అన్నాడు చెప్పి హ్యూయిని ఒక సీక్రెట్ సూపర్ హీరో క్లబ్ కి తీసుకెళ్తాడు. అండ్ అక్కడ తను ఏ ట్రైన్ ఇంకా అందరు సూపర్ హీరోస్ రియల్ ఫేస్ చూస్తాడు అనమాట. ఏ ట్రైన్ కి అసలు ఏ రిగ్రెట్ ఉండదు. ఇంకా తను జోక్ చేస్తాడు అనమాట రాబిన్ డెత్ గురించి. అండ్ బుచ్చర్ ఇట్లా హ్యూయికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాట్ అనే కంపెనీ ఈ సూపర్ హీరోస్ ని మూవీస్, అడ్వర్టైజ్మెంట్ అన్నిట్లో యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేస్తుంది. అండ్ ఈ వాట్ ఇంటర్నేషనల్ కంపెనీలో పొలిటీషియన్స్ అండ్ టాప్ బిజినెస్ మెన్ అందరూ పార్టే. సో వీళ్ళు ఏం క్రైమ్స్ అండ్ అదర్ థింగ్స్ చేసినా అవి బయటికి రావు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ వాట్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ హీరోస్ ని మేనేజ్ చేస్తుంది, కానీ వీళ్ళ టాప్ మాత్రం ది 7 అని చెప్పి, సేమ్ జస్టిస్ లీగ్ లాగా అనుకోండి. సో ఆ 7 లో ఒక పర్సన్ అయినా ల్యాంప్ లైటర్ రిటైర్ అవుతాడు. సో ఆ ప్లేస్ లో ఒక స్మాల్ టౌన్ నుంచి యానీ అనే ఒక పర్సన్ ని సెలెక్ట్ చేస్తారనమాట. అండ్ ఆమె సూపర్ హీరో నేమ్ వచ్చి స్టార్ లైట్ ఉంటది. అండ్ ఆమెకు లైట్ పవర్స్ ఉంటాయి. అండ్ అక్కడ ఫస్ట్ డేనే తన ఫేవరెట్ సూపర్ హీరో డీప్ అని చెప్పి ఆక్వామన్ పవర్స్ టైప్ ఉంటాడు అనమాట. తను బ్లాక్ మెయిల్ చేసి తనతో మిస్బిహేవ్ చేస్తాడు. అండ్ ఈ 7 కి హెడ్ హోమ్ ల్యాండర్ అనమాట. సేమ్ సూపర్ మ్యాన్ లాంటి పవర్స్ ఉంటాయి. తను ఒక సైకో, ఇంకా ఎట్లా లైఫ్ అంటే వాల్యూ లేని పర్సన్, ఎవరినన్నా చంపుడు చాలా ఎంజాయ్ చేస్తాడు అనమాట. అండ్ ఆ టైంలో వాట్ కి వన్ ఆఫ్ ద హెడ్ మ్యాడ్లిన్ స్టిల్వెల్ అనమాట. ఆమెకి ఇంకా మేయర్ ఆఫ్ బాల్టిమోర్ కి ఒక సూపర్ హీరో అగ్రిమెంట్ దగ్గర కొంచెం డిఫరెన్సెస్ వస్తే మేయర్ మ్యాడ్లిన్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు అనమాట. మీ సీక్రెట్ ఒకటి నాకు తెలుసు అని. సో అది బయటికి రావద్దని హోమ్ ల్యాండర్ తన ప్లేన్ ని క్రాష్ చేసి తనని చంపేస్తాడు. అండ్ బుచ్చర్ ఇప్పుడు హ్యూయికి తన ప్లాన్ చెప్తాడనమాట. నువ్వు ఏ ట్రైన్ ని పర్సనల్ గా అపాలజీ చెప్పాలని చెప్పాడు. అండ్ NDA సైన్ చేసే టైంలో ఒక బగ్ ప్లాన్ చేయి వాళ్ళ టవర్ లో అని చెప్పి ప్లాన్ చెప్తాడు. సో హ్యూయి అది ప్లాన్ చేసే టైంలో అది కింద పడిపోతే ట్రాన్స్లూసియంట్ అని ఒక ఇన్విజిబుల్ పవర్స్ ఉన్న పర్సన్ అది అబ్జర్వ్ చేస్తాడనమాట. అండ్ తను హ్యూయిని ఫాలో అయ్యి చంపుదామని చూస్తే కరెక్ట్ టైం కి బిల్లి వచ్చి సేవ్ చేస్తాడు. అండ్ ట్రాన్స్లూసియంట్ కి ఎలక్ట్రిక్ షాక్ పెడతారనమాట. సో తను అన్కాన్షియస్ పడిపోతాడు. అండ్ దాని తర్వాత బుచ్చర్ ఇట్లా చెప్తాడనమాట హ్యూయికి, తను FBI ఇంకా పోలీస్ ఏం కాదు అని. సో ఇద్దరు ట్రాన్స్లూసియంట్ తీసుకొని బుచ్చర్ వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ ఫ్రెంచ్ దగ్గరికి వెళ్తారనమాట. అండ్ ఈ ఫ్రెంచ్ అనే క్యారెక్టర్ ఎట్లా అంటే, వెపన్స్, కెమిస్ట్రీ ఇంకా అదర్ స్టఫ్ లో చాలా ఎక్స్పర్ట్ ఉంటాడు అనమాట. బేసికలీ చెప్పాలంటే ఒక మ్యాథ్ సైంటిస్ట్ అనుకోండి. అండ్ ట్రాన్స్లూసెంట్ బాడీ డైమండ్ అండ్ హార్డ్. సో వాళ్ళు ఏం చేయలేరు ఫిజికల్ గా. సో తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కోసం తనని ట్రాప్ చేసి తన బ్యాక్ సైడ్ లోంచి బాడీ లోపలికి ఒక బాంబ్ పెడతారనమాట. సో దాని వల్ల ట్రాన్స్లూసెంట్ ఏ ట్రైన్ గురించి వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. బట్ దాని తర్వాత తను ఎస్కేప్ అయితే హ్యూయికి రాబిన్ కి జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి బాంబ్ ట్రిగర్ చేసి ట్రాన్స్లూసెంట్ ని బ్లాస్ట్ చేసేస్తాడు. సో ఇంకా వీళ్ళ ముగ్గురు కలిసి ఓల్డ్ మెంబర్ అండ్ ఫ్రెండ్ అయిన మదర్ మిల్క్ దగ్గరికి వెళ్ళి తనని కూడా జాయిన్ చేసుకుంటారు టీమ్ లో. సో అలా మళ్ళీ ది బాయ్స్ టీమ్ ఫామ్ అవుతుంది. అండ్ వీళ్ళకి ఏ ట్రైన్ గురించి ఏం సీక్రెట్ తెలుస్తుందంటే, తన గర్ల్ ఫ్రెండ్ పాప్కార్న్ ఉంటుంది అనమాట, ఆమె గురించి తెలుస్తుంది. అండ్ హ్యూయి తన స్కిల్స్ వాడి ఆమె రూమ్ లో ఉన్న కెమెరాస్ ని హ్యాక్ చేసి మొత్తం యాక్టివిటీ చెక్ చేస్తుంటారు. అండ్ ఆ టైంలోనే ఏ ట్రైన్ వచ్చి ఒక డ్రగ్ ని ఇంజెక్ట్ చేసుకుంటాడు అనమాట. అండ్ ఆ డ్రగ్ వచ్చే కాంపౌండ్ V. అండ్ ఆ డ్రగ్ అందర్ పవర్స్ కి సోర్స్ అనమాట. సో ఏ ట్రైన్ కి ఒక రేస్ ఉంటది అనమాట. ఆ రేస్ లో విన్ గానికి ఆ డ్రగ్ తీసుకుంటాడు. అండ్ బాయ్స్ గ్రూప్ అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్న టైంలోనే హ్యూయికి స్టార్ లైట్ కనబడుతుంది. అండ్ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి పార్క్ లో మీట్ అవుతారు అనమాట. సో అలా వాళ్ళు లంచ్ కి మీట్ అయ్యి అండ్ తను చెప్తుంది అనమాట, ఇట్లా హ్యూయిని మీట్ కావడం చాలా హ్యాపీగా ఉందని. అండ్ తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఈ 7 గ్రూప్ లో ఉండడు సూపర్ హీరో లాగా ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉందని రియాలిటీ. అండ్ ఏదైతే సేవ్ చేయడు ఇదంతా కూడా వాళ్ళ స్టేజ్ పర్ఫార్మెన్స్ లాగానే. అండ్ ఇదంతా సోషల్ మీడియా
మీడియాలో వాళ్ళ ఇమేజ్ ని ఇంక్రీజ్ చేసుకోనీకి అని చెప్తుంది అనమాట. అండ్ A-Train ఆ డ్రగ్ డోస్ వల్ల విన్ అవుతాడు అనమాట. అండ్ స్పీచ్ టైంలో తను సింగిల్ అని చెప్తారనమాట. సో దాని వల్ల తన గర్ల్ ఫ్రెండ్ పాప్ లా హర్ట్ అవుతుంది. అండ్ తను కాంపౌండ్ వి కొంచెం దొంగతనం చేస్తుంది అనమాట డోస్. సో ఆ డోస్ తీసుకోగానే కొంచెం వైలెంట్ అయి తన ల్యాండ్ లార్డ్ ని ఆమె చంపేస్తుంది. అండ్ బాయ్స్ ఆల్రెడీ ఇదంతా కెమెరా త్రూ వాళ్ళు సర్వేలెన్స్ చేస్తారు కాబట్టి మన బ్లాక్ మెయిల్ చేసి అసలు కాంపౌండ్ వి గురించి ఏమేమి తెలుసో మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అండ్ ఎక్కడి నుంచి ఇది A-Train కి సప్లై అవుతుందో ఆ స్పాట్ కి వెళ్ళి చూస్తే ఒక ఉమెన్ కేజ్ లో ఉండడు వీళ్ళు చూస్తారు. అండ్ ఆమెను ఫ్రెంచి రిలీజ్ చేస్తే ఆమె కూడా ఒక సూప్ అనమాట. అండ్ తనకి సూపర్ హీలింగ్ ఇలా పవర్స్ ఉంటాయి. అండ్ ఫ్రెంచి ఆమెతో మంచి కైండ్ గా ఒక ఫ్రెండ్ లాగా ఉండాలని చూస్తాడు అనమాట. బట్ ఆమె రెసిప్రోకేట్ కాదు, వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక సైడ్ పాప్ లో A-Train కి మొత్తం చెప్తుంది ఇట్లా వేరే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే నేను కాంపౌండ్ వే గురించి చెప్పానని. సో A-Train ఇంకో ఆప్షన్ లేక ఆమె డ్రగ్ ఓవర్డోస్ వల్ల చనిపోయినట్టు స్టేజ్ చేసి చంపేస్తాడు ఆమెని. అండ్ ఆమె కెమెరాస్ లో ఫ్రెంచి రికార్డ్ అవుతాడు అనమాట. సో తనని హంట్ చేయడానికి 7 లో బ్లాక్ నోయర్ అని చెప్పి ఒక పర్సన్ ఉంటాడు. తను అటాక్ చేస్తాడు ఫ్రెంచి మీద. అండ్ ఆ టైంలోనే ఆ కేజ్ లో ఉన్న మిస్టీరియస్ గర్ల్ వచ్చి అటాక్ చేసి ఫ్రెంచిని సేవ్ చేస్తుంది. అండ్ ఆ ఫైట్ సీన్ లోనే తనకు రీజనరేషన్ పవర్స్ ఉన్నాయని మనకు చూపెడతారు. అండ్ వాట్ ఇంకా మ్యాడ్లిన్ ది ఏం ప్లాన్ ఉంటదంటే సూప్స్ ని మిలిటరీలో ఇంట్రడ్యూస్ చేసి ఆ కాంట్రాక్ట్స్ తీసుకోవాలని ఉండదు. బట్ దానికి పబ్లిక్ సపోర్ట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలని చెప్పి ఇంటర్నేషనల్ బోర్డర్స్ లో ఒక ఏరోప్లేన్ హైజాక్ అవుతుంది అనమాట. అది సేవ్ చేయడానికి హోమ్లాండర్ అండ్ మేవ్ ని పంపుతారు. బట్ వీళ్ళు అనుకున్నట్టు అక్కడ ఏం జరగదు. అండ్ హోమ్లాండర్ కూడా వీళ్ళని సేవ్ చేయాలనే ఇంటెన్షన్ తో ఉండడు అనమాట. సో ఆ ప్లేన్ క్రాష్ అయ్యి అందరు చనిపోతారు. అండ్ ఇంకొక సైడ్ యానీ ఇంకా హ్యూయి ఇద్దరు డేట్ స్టార్ట్ చేస్తారు. బట్ బుచ్చర్ ఎట్లా అంటే హ్యూయిని ఫోర్స్ చేసి యానీ ఫోన్ లో ఒక బగ్ ని ప్లాన్ చేపిస్తాడు. అండ్ స్టార్లైట్ హ్యూయిని ఒక ఎక్స్పోకి తీసుకెళ్తుంది అనమాట. అదొక రిలీజియస్ ఫెస్ట్ లాగా. అండ్ స్టార్లైట్ స్పీచ్ టర్న్ వచ్చినప్పుడు తనకు జరిగిన అబ్యూస్ గురించి చెప్తుంది అనమాట. సో 7 లోంచి డీప్ ని సస్పెండ్ చేసి ఏదో చిన్న టౌన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అండ్ ఈ ఎక్స్పో ఏదైతే బిలీవ్ ఎక్స్పో ఉందో అది రన్ చేసేది ఎజెకియల్ అని చెప్పి స్ట్రెచింగ్ పవర్స్ ఉన్న పర్సన్. అండ్ తన దగ్గరికి హ్యూయి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేస్తారనమాట. ఎజెకియల్ క్లబ్ లో ఉన్న ఫొటోస్ చూపెట్టి. అండ్ వీళ్ళు ఏం తెలుసుకుంటారంటే ఈ కాంపౌండ్ వి పిల్లలు కూడా ఇచ్చి వాళ్ళని ఇట్లా సూప్స్ లాగా మారుస్తున్నారని. అండ్ ఏ సూప్ నేచురల్ గా బాన్ కాలేదు, దీని త్రూనే వీళ్ళు క్రియేట్ చేశారని చెప్పి. అండ్ ఏదైతే హోమ్ ల్యాండర్ ది బ్యాక్ స్టోరీ ఉందో అది కూడా అంతా ఫేక్. తనను కూడా ల్యాబ్ లోనే క్రియేట్ చేసి పెంచారనమాట. అండ్ ఫ్రెంచి వాళ్ళు రెస్క్యూ చేసిన గర్ల్ ఏం మాట్లాడదన్నమాట. సో ఆమె గురించి తెలుసుకుందామని ఆస్మెంట్ అని ఒక మైండ్ రీడర్ ఉంటారు, తన దగ్గర తీసుకెళ్తారు. సో ఆ మైండ్ రీడింగ్ త్రూ వీళ్ళు ఏం తెలుసుకుంటారంటే ఆమె పేరు కిమికో. అండ్ ఆమె ఫోర్స్ గా పీపుల్ లిబరేషన్ ఆర్మీలోకి జాయిన్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అండ్ వీళ్ళకి వాట్ ది ప్లాన్ అర్థమవుతుంది అనమాట. సూపర్ టెర్రరిస్ట్ ని క్రియేట్ చేస్తే ఆర్మీ వాళ్ళకు కూడా ఏ చాయిస్ లేక సూపర్స్ ని మిలిటరీలోకి జాయిన్ చేసుకుంటారు. అండ్ వీళ్ళకి కాంట్రాక్ట్ వస్తాయని చెప్పి వీళ్ళ ప్లాన్. సో ఆ ఎవిడెన్స్ అంతా బాయ్స్ కలెక్ట్ చేసి బుచ్చర్ కి ఒక సిఐ కాంటాక్ట్ ఉంటది. సో ఆమె త్రూ ఇదంతా డిస్ట్రాయ్ చేయాలని చెప్పి వీళ్ళ ప్లాన్ ఉంటది. బట్ ఈ గ్యాప్ లోనే ఒక సూపర్ విలన్ ఎమర్జ్ అవుతాడు. సో గవర్నమెంట్ కూడా దారి లేక ఆ బిల్ ఫాస్ట్ గా ప్రెస్ చేసి పాస్ చేస్తారు. అండ్ హోమ్ ల్యాండర్ ఆ సూపర్ విలన్ ని డిస్ట్రాయ్ చేస్తాడు అనమాట. అండ్ ఇదంతా హోమ్ ల్యాండర్ ప్లాన్ ఉంటది అనమాట. తనే ఆ కాంపౌండ్ వి కొంచెం లీక్ చేసి ఆ సూపర్ విలన్ క్రియేట్ అయ్యేలా చేసి తనని చంపేసి బిల్ పాస్ అయ్యేలా చేస్తాడు. అండ్ ఇంకొకసారి ఈ మైండ్ రీడర్ హోమ్ ల్యాండర్ మొత్తం చెప్పేస్తారనమాట. సో బాయ్స్ గ్రూప్ గురించి మొత్తం హోమ్ ల్యాండర్ తెలుస్తుంది. అండ్ అలానే హోమ్ ల్యాండర్ స్టార్లైట్ కి చెప్తాడనమాట హ్యూయి నేను యూజ్ చేసుకుంటున్నాడు అండ్ తను విలన్ అని. అండ్ ఎప్పుడైతే యానీ వెళ్ళి హ్యూయిని కన్ఫ్రంట్ చేస్తుందో తన లవ్ కన్ఫెస్ చేసి తను డిస్కవర్ చేసిన మొత్తం చెప్తాడనమాట. ఈ 7 వీళ్ళందరూ మంచోళ్ళు కాదని అండ్ అలానే సూపర్ హీరోస్ ని క్రియేట్ చేస్తారని చెప్పి. యానీ వెళ్ళి వాళ్ళ మదర్ ని కన్ఫ్రంట్ చేస్తే అప్పుడు తను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ కి అగ్రి అయినందుకే పవర్స్ వచ్చాయని తను కూడా చెప్తుంది. అండ్ ఇంకొక సైడ్ ఇంకా ఫ్రెంచి క్యాప్చర్ అవుతాడు. హ్యూయి సేవ్ చేయడానికి వస్తాడు అండ్ స్టార్లైట్ కూడా వస్తుంది హెల్ప్ చేయడానికి. అండ్ ఆ టైంలోనే స్టార్లైట్ ఇక A-Train కి ఫైట్ అవుతుంది అండ్ A-Train కి హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. సో అంబులెన్స్ పిలిచి తనని సేవ్ చేస్తారు. అండ్ ఇంకొకసారి మనకి బిల్లీ బుచ్చర్ ది బ్యాక్ స్టోరీ చూపెడతారు. తనకు ఒక వైఫ్ ఉంటుంది అండ్ ఆమె హోమ్ ల్యాండర్ కి మీడియా మేనేజర్ అనమాట. అండ్ తను సడన్ గా డిసపేర్ అయిపోతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుంది అంటే హోమ్ ల్యాండరే తనని రేప్ చేసి చంపేశాడని. సో అట్లా బిల్లీ బుచ్చర్ హోమ్ ల్యాండర్ మీద రివెంజ్ తీసుకోవాలి అని మిషన్ లో ఉంటాడు. అండ్ హోమ్ ల్యాండర్ కూడా తనని ఎక్స్పెరిమెంట్ చేసి పెంచిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. తను ఇట్లా బిల్లీ బుచ్చర్ వాళ్ళ వైఫ్ రెబెకాని చంపలేదు కదా, ఏమైందంటే సో డాక్టర్ చెప్తారనమాట నీ వల్ల ఆమె ప్రెగ్నెంట్ అయింది అండ్ బర్త్ టైంలో ఆమె చనిపోయింది అని. ఇదంతా వాటే కవర్ చేసింది నీ ప్రొటెక్షన్ కోసం అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ మనకి బుచ్చర్ వెళ్ళి మ్యాడ్లిన్ ని తన ఇంట్లో క్యాప్చర్ చేసినట్టు చూపెడతారు. ఎందుకంటే హోమ్ ల్యాండర్ వస్తే తనని చంపుదామని చెప్పి. బట్ హోమ్ ల్యాండర్ రివర్స్ లో మ్యాడ్లిన్ చంపేస్తాడు అనమాట. ఎందుకంటే తను రెబెకా గురించి అబద్ధం చెప్తుందని. అండ్ బిల్లీ ఇట్లా బాంబ్ ని ట్రిగర్ చేస్తాడు కానీ హోమ్ ల్యాండర్ తను తీసుకెళ్లి ఒక ప్లేస్ లో పడేస్తాడు. అండ్ తను లేచి చూస్తే అక్కడ హోమ్ ల్యాండర్ సన్ ఇంకా బుచ్చర్ వాళ్ళ వైఫ్ రెబెకా బతికే ఉంటారనమాట. అండ్ ఇక్కడ సీజన్ 1 ఎండ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు సీజన్ 2 బిల్లీ బుచ్చర్ మ్యాడ్లిన్ ని మర్డర్ చేసినారని చెప్పి ఫ్రేమ్ చేస్తారు
చేస్తారు అండ్ బాయ్స్ గ్రూప్ అందరూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లాగా గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. సో అలా ఎంఎం, హ్యూయి, కిమికో అండ్ ఫ్రెంచి వీళ్ళందరూ హైడింగ్ లో వెళ్తారు. అండ్ ఆ టైంలో వీళ్ళు ఏం తెలుసుకుంటారంటే ఒక సూపర్ టెర్రరిస్ట్ టెలికానెటిక్స్ పవర్స్ ఉన్న పర్సన్ కంట్రీలోకి ఎంటర్ అయ్యని తెలుసుకుంటారు. అండ్ బిల్లీని హోమ్లాండర్ ఎక్కడ తీసుకెళ్తారంటే బుచ్చర్ వాళ్ళ వైఫ్ బెకాకి హోమ్లాండర్ సన్ పుడతాడు అనమాట. అండ్ ఆమెని తను రైజ్ చేస్తుంటది అండ్ వాళ్ళని హైడింగ్ లో ఉంచుతారు అనమాట. సో ఆ ప్లేస్ కి హోమ్లాండర్ బుచ్చర్ ని తీసుకెళ్లి చూపెడతాడు. అండ్ హోమ్లాండర్ కాంపౌండ్ వి లీక్ లని ఎవరికి తెలియదు కదా. సో వాట్ సిఇఓ స్టాన్ ఎడ్గర్ కొంచెం సీరియస్ గా మారుతాడు కానీ ఫైనలీ వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది కాబట్టి ఓకే. ఇప్పుడు యానీ స్టార్లైట్ లానే కంటిన్యూ అవుతుంది ఆ 7 గ్రూప్ లో. తను హ్యూయి వీళ్ళని సేవ్ చేసిందని చెప్పి ఎవరికి తెలియదు. అండ్ ఏట్రైన్ ఇంకా హార్ట్ అటాక్ నుంచి రికవర్ అవుతుంటాడు. యానీ ఇంకా హ్యూయి ఇద్దరు రిలేషన్ లో ఉంటారు. అండ్ తను ఎట్లా అంటే ఇన్సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాట్ కరప్షన్ ఎక్స్పోజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటది అనమాట. అండ్ ట్రాన్స్లూషన్ చనిపోయినని అఫీషియల్ గా డిక్లేర్ చేసి సిఇఓ స్టాన్ ఎడ్గర్ హోమ్లాండర్ అప్రూవల్ లేకుండానే స్ట్రాంగ్ ఫ్రంట్ అని చెప్పి ఒక కొత్త మెంబర్ ని 7 లోకి యాడ్ చేస్తాడు. అండ్ ఇప్పుడు బాయ్స్ అందరు వాళ్ళ నేమ్ క్లియర్ చేసుకోనికి వాళ్ళ సిఐఏ కాంటాక్ట్ సూజన్ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. ఆ సూపర్ టెర్రరిస్ట్ ని మేము పట్టిస్తాము, మా నేమ్స్ క్లియర్ చేస్తావా అని డీల్ మాట్లాడుకునే లోపలే ఆమెను ఎవరు చంపేస్తారు. అండ్ ఇంకొక సైడ్ బెక్కా హోమ్లాండర్ తో డీల్ మాట్లాడుతుంది. బుచ్చర్ ని ప్రాణాలతో వదిలేస్తే నువ్వు వచ్చి నీ సన్ ని మీట్ అవ్వచ్చు అని. సో అలా హోమ్లాండర్ బుచ్చర్ ని స్పేర్ చేస్తాడు అనమాట. అండ్ హోమ్లాండర్ అక్కడికి వచ్చి ఉండడు, ఆమెకి ఇష్టం ఉండదు. బట్ తనను ఎవరు కంట్రోల్ చేయలేదు కాబట్టి అట్లే కంటిన్యూ అవుతుంటది అనమాట. అండ్ ఫైనల్లీ బుచ్చర్ బెక్కా ఇంకా వాళ్ళ సన్ ఉన్న ప్లేస్ కనిపెట్టి వెళ్తాడు. అండ్ తనతో తీసుకెళ్దాం అంటే సన్ కూడా రావాలంటే బట్ తన వార్డ్ ప్రాపర్టీ కాబట్టి అది పాసిబుల్ కాదు. సో ఆమె రాదనమాట ఇంకా. సో బిల్లీ ఇంకో సిఐఏ ఏజెంట్ గ్రేస్ మెలరీ అని చెప్పి అండ్ తనే బాయ్స్ ని కూడా ఫౌండ్ చేస్తుంది. సో వీళ్ళు ఏం అగ్రిమెంట్ మాట్లాడుకుంటారంటే ఆ టెలికానెటిక్ టెర్రరిస్ట్ ని పట్టుకొస్తే మా నేమ్స్ క్లియర్ చేయాలని చెప్పి డీల్ చేసుకుంటారు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే తన ఎవరో కాదు కిమికో బ్రదర్ అనమాట. అండ్ తను ఎంత చెప్పినా సరే అటాక్ చేయడానికి చూస్తే తనని క్యాప్చర్ చేస్తారు. అండ్ తనని తీసుకొని వీళ్ళు ఎక్స్చేంజ్ స్పాట్ కి వెళ్తారు. అండ్ ఇంకొకసారి యానీ ఒక బ్లాక్ మెయిల్ చేసి కాంపౌండ్ వి శాంపుల్ తీసుకుంటది అనమాట. బట్ అప్పుడే ఏ ట్రైన్ వచ్చి ఆ శాంపుల్ ని స్టీల్ చేసి నేను ఎక్స్పోజ్ చేస్తా అంటే తను కూడా తనని బ్లాక్ మెయిల్ చేస్తుంది అనమాట. నువ్వే నీ గర్ల్ ఫ్రెండ్ పాప్కార్న్ చంపావు కదా, అది నేను ఎక్స్పోజ్ చేస్తా అంటే తను కూడా సైలెంట్ అయిపోతాడు. అండ్ వీళ్ళు కాంపౌండ్ వి గురించి లీక్ చేస్తారు. న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఇదంతా ఈ బ్యాడ్ పబ్లిసిటీ స్టాప్ చేయడానికి సిఇఓ ఏం చెప్తారంటే మీరు వెళ్ళి ఆ టెర్రరిస్ట్ ని పట్టుకోండి, సో ఇదంతా కవర్ అయిపోతుంది అని చెప్తారనమాట. అండ్ ఇంకొక సైడ్ డీప్ తెలుసు కదా, తనని 7 లోంచి ఎక్కడో దూరం పంపించేస్తారు. సో తన ఇమేజ్ ని రిపేర్ చేసుకొని మళ్ళీ 7 లో జాయిన్ కావాలని చెప్పి కల్ట్ లో జాయిన్ అవుతాడు అనమాట. అండ్ ఆ టెర్రరిస్ట్ ని పట్టుకోవాలని చెప్పి ది బాయ్స్ మీద అటాక్ చేస్తారు కానీ ఫెయిల్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్ లో ది 7 కూడా వస్తారు అదే స్పాట్ కి. అండ్ స్టార్లైట్ హ్యూయిన్ చూసి అటాక్ చేస్తుంది అనమాట, ఎందుకంటే హోమ్లాండర్ కూడా ఉంటాడు కాబట్టి. అండ్ తను చెప్తారనమాట నీ లాయల్టీ ప్రూవ్ చేసుకోవాలంటే తనని చంపని చెప్పి. బట్ ఈ గ్యాప్ లోనే కిమికో వాళ్ళ బ్రదర్ వచ్చి హోమ్లాండర్ మీద ఒక ట్రైన్ డ్రాప్ చేస్తాడు తన పవర్స్ వాడి. అండ్ ఈ గ్యాప్ లో కిమికో ఇంకా వాళ్ళ బ్రదర్ ఎస్కేప్ అవుతారు కానీ అప్పుడే స్ట్రాంగ్ ఫ్రంట్ వచ్చి అటాక్ చేస్తుంది అనమాట. అండ్ తను కూడా హోమ్లాండర్ లాగా కొంచెం సైకో అనమాట. సో తను కిమికో వాళ్ళ బ్రదర్ ని చంపేస్తుంది. అండ్ వాట్ ఎట్లా క్రియేట్ చేస్తుందంటే స్ట్రాంగ్ ఫ్రంట్ ఇట్లా టెర్రరిస్ట్ ఆపిందని చెప్పి పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తుంది. అండ్ తను ఇప్పుడు హోమ్లాండర్ కన్నా ఫేమస్ అవుతుంటది అనమాట. అది హోమ్లాండర్ కి నచ్చదు. అండ్ అదే టైంలో ఒక వీడియో లీక్ అవుతుంది. దాంట్లో ఏముంటది అంటే హోమ్లాండర్ ఒక నార్మల్ పర్సన్ కూడా హర్ట్ చేస్తాడు అనమాట. సో విక్టోరియా న్యూమన్ అని చెప్పి యాంటీ సూపర్ కాంగ్రెస్ ఉమెన్ ఆమె ప్రొటెక్ట్ చేస్తుంటది అనమాట అందరితో కలిసి. సో పీపుల్ కి హోమ్లాండర్ అంటే హేట్ వచ్చే పొజిషన్ వస్తుంది అనమాట. సో తను వెళ్ళి స్ట్రాంగ్ ఫ్రంట్ ని హెల్ప్ అడిగితే ఆమె ఎట్లా స్ప్రెడ్ చేస్తుంది అంటే ఇదంతా ఫేక్ న్యూస్ ఎడిటెడ్ వీడియో అని చెప్పి స్ప్రెడ్ చేసి అది వర్క్ అవుతుంది. అండ్ పీపుల్ అందరు మళ్ళీ హోమ్లాండర్ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి హోమ్లాండర్ ఇంకా స్ట్రాంగ్ ఫ్రంట్ ఇద్దరు ఓ టైప్ ఆఫ్ రిలేషన్ లో ఎంటర్ అవుతారు. అండ్ ఇట్ బాయ్స్ సైడ్ వాళ్ళకు టిప్ వస్తుంది అనమాట ఓల్డ్ సూపర్ హీరో లిబర్టీ గురించి అని. అండ్ ఇప్పుడు అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందని ఎంక్వైరీ చేస్తే ఈ లిబర్టీ అనే సూపర్ హీరో 60s టైమ్ లో ఒక సూపర్ హీరో. అండ్ ఈ టిప్ ఇచ్చిన ఆమె వాళ్ళ బ్రదర్ ని జస్ట్ బ్లాక్ ఉన్నందుకు ఆమె చంపేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తుందంటే ఆ లిబర్టీ ఎవరో కాదు, ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రాంగ్ ఫ్రంటే. ఆమె ఎట్లా అంటే ఏజ్ కాదు. అండ్ అలానే ఆమె ఎట్లా అంటే నాజీ గ్రూప్ కి చెందింది అనమాట. అండ్ స్టార్లైట్ కొంచెం డిగింగ్ చేస్తే స్ట్రాంగ్ ఫ్రంట్ ది ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ ఇంకా ఒక సీక్రెట్ ఫెసిలిటీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఆ ఫెసిలిటీలో కాంపౌండ్ వీని అడల్ట్స్ మీద వాడి వాళ్ళని సూప్స్ లా కన్వర్ట్ చేసే ప్రాసెస్ చేస్తుంటారు అనమాట. బేబీస్ మీద పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది కానీ అడల్ట్స్ మీద టెస్టింగ్ జరుగుతుంది. సో వాళ్ళని ఎవరంటే వాళ్ళని సూప్స్ లాగా మారవడానికి. అండ్ ఈ ఫెసిలిటీని రన్ చేసేది 7 లోంచి రిటైర్ అయిన ల్యాంప్ లైటర్. అండ్ ఇప్పుడు తన బ్యాక్ స్టోరీ చూపెడతారు అనమాట. బాయ్స్ అఫీషియల్ గా ఒక టీమ్ లాగా ఉన్నప్పుడు ల్యాంప్ లైటర్ ని మోల్ లాగా వాడుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటారు వాట్ గురించి. బట్ తను సిఏ మ్యాలరీ వల్ల గ్రాండ్ చిల్డ్రన్ చంపేస్తాడు. అండ్ ఫ్రెంచి ఇంకా ల్యాంప్ లైటర్ ఫైట్ లో దిగుతారనమాట. అండ్ ఆ టైంలోనే ఈ టెస్ట్ సబ్జెక్ట్స్ అంతా ఫ్రీ అయ్యి వీళ్ళందరినీ చంపాలని చూస్తారు. సో బాయ్స్ గ్రూప్ ఇంకా ల్యాంప్ లైటర్ కలిసి వర్క్ చేస్తేనే వీళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు అనమాట. అండ్ వీళ్ళందరూ ఒక రూమ్ లో ఉన్నప్పుడు డిస్కషన్ లో తెలుస్తుంది అనమాట. యాక్చువల్ ల్యాంప్ లైటర్ ఇంటికి ఫైర్ పెడతాడు కానీ ఆ ఇంట్లో మెలరీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఉండడం తనకు తెలియదు అనమాట. అండ్ దానికి తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంటాడు. అండ్ తను కన్ఫ్యూజ్ చేద్దామని కూడా రెడీ అవుతాడు అనమాట. సో ఆ కాంగ్రెస్ ఉమెన్ ఇంకా సిఐ హెల్ప్ త్రూ తను వాట్ కి అగేన్స్ట్ గా కన్ఫ్యూజ్ చేద్దామని రెడీ అవుతాడు. సో తను ఒక సెక్యూరిటీ లొకేషన్ లో పెట్టి అండ్ హ్యూయిన్ కూడా సెక్యూరిటీలో పెడతారనమాట. అండ్ ఆ టైంలోనే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే స్టార్ లైట్ ని హోమ్లాండర్ క్యాప్చర్ చేసినని. సో హ్యూయి ల్యాంప్
ల్యాంప్ లైటర్ ని కన్విన్స్ చేస్తాడనమాట వెళ్ళి సేవ్ చేద్దాం అని చెప్పి. బట్ ల్యాంప్ లైటర్ ఆ టవర్ లోకి వెళ్ళిన తర్వాత ఫైర్ అంటించుకొని సూసైడ్ చేసుకుంటాడు. అండ్ దాని వల్ల వాటర్ స్ప్రింక్లర్స్ ఆన్ అయితే అండ్ ఆ ఎనర్జీని స్టార్లైట్ అబ్జర్వ్ చేసుకుని ఫ్రీ అయిపోతుంది అనమాట. బట్ ఇమీడియట్లీ బ్లాక్ నోర్ వచ్చి స్టార్లైట్ అటాక్ చేస్తుంటే ఫీన్ మే వచ్చి స్టాప్ చేసి అండ్ బ్లాక్ నోర్ కి నట్స్ అలర్జీ ఉంటుంది అనమాట. సో తన మౌత్ లో కొన్ని నట్స్ వేసి వీళ్ళు వెళ్ళిపోతారు. అండ్ ఇంకొకసారి కోర్ట్ హియరింగ్ టైం అవుతుంది. బట్ ల్యాంప్ లైటర్ లేడు కదా, సూసైడ్ చేసుకుంటాడు. బట్ బుచ్చర్ ఏం ప్లాన్ చేస్తాడంటే తను ఓల్డ్ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేస్తాడు అనమాట, నువ్వు వచ్చి కన్ఫెస్ చేయాలని. సో తను కోర్ట్ కు వచ్చి కన్ఫెస్ చేసే టైంలోనే ఫస్ట్ సిఐ ఏజెంట్ ఎట్లా హెడ్ పాప్ అయి చనిపోతుందో తిను కూడా అలానే హెడ్ బ్లాస్ట్ అయి చనిపోతాడు అనమాట. సో అలా హియరింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ అటాక్స్ అని చూసి గవర్నమెంట్ ఎట్లా అంటే అడల్ట్స్ కోసం డెవలప్ చేసిన కొత్త కాంపౌండ్ వి కాంట్రాక్ట్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట. దానివల్ల వీళ్ళందరూ సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుందని. అండ్ ఎలా అయినా వీళ్ళ ప్లాన్ అయితే సక్సెస్ అయింది అనమాట. అండ్ స్ట్రామ్ ఫ్రెండ్ ఇంకా హోమ్ ల్యాండర్ చెప్పాను కదా రిలేషన్ లో ఉంటారని. హోమ్ ల్యాండర్ సన్ దగ్గరికి స్ట్రామ్ ఫ్రెండ్ తీసుకొని వెళ్తే బెకా కొంచెం రెసిస్ట్ చేస్తే అక్కడ నుంచి ఆ బాయ్ తీసుకొని వీళ్ళిద్దరు వచ్చేస్తారనమాట. సో బెకా ఇంకో దారి లేక బుచ్చర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతుంది అనమాట, తనని బ్యాగ్ తీసుకొని రావాలి తన సన్ అని చెప్పి. బట్ బిల్లీ ఎట్లా అంటే CEO స్టానెట్ గారితో సీక్రెట్ డీల్ మాట్లాడుకుంటాడు అనమాట. నేను హోమ్ ల్యాండర్ ని డైవర్ట్ చేస్తా, నువ్వు ఆ బాయ్ ని మళ్ళీ సీక్రెట్ గా హైడ్ చేసుకో, బట్ నన్ను బెకాని ఇంకా వదిలేయాలని చెప్పి డీల్ మాట్లాడుకుంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఏ ట్రైన్ ని 7 లోంచి కిక్ చేసేస్తారు. అండ్ దానికి రీజన్ ఏముంటది అంటే ఫ్రమ్ ఫ్రంట్ రేసిస్ట్ కదా, సో తనని కిక్ అవుట్ చేస్తారు. సో తను స్టార్లైట్ అండ్ హ్యూయిక్ హెల్ప్ చేసి తన ఓల్డ్ పాస్ట్ ఫోటోస్ నాజీ గ్రూప్ కి ఆమె కనెక్షన్ మొత్తం లీక్ చేస్తారనమాట. సో ఇప్పుడు పీపుల్ అందరూ ఆమెను హేట్ చేసి స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకొక సైడ్ బాయ్స్ అందరూ బెకా వాళ్ళ సన్ని రిటర్న్ దేనికి హోమ్ ల్యాండర్ ని డైవర్ట్ చేసి స్టార్ట్ చేస్తారు. బట్ బెకా తనని వాట్ కి రిటర్న్ రెడీగా లేదనమాట. అండ్ హోమ్ ల్యాండర్ కూడా తన సన్ని ఇట్లా తీసుకెళ్ళి ఇష్టం లేక తను కూడా ఫైట్ బ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అదే టైంలో స్ట్రామ్ ఫ్రెండ్ కూడా వచ్చి స్టార్లైట్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అప్పుడే క్వీన్ మేవ్ కూడా ఫైట్ లో జాయిన్ అయ్యి సో స్టార్లైట్, క్వీన్ మేవ్ ఇంకా కిమికో ముగ్గురు ఓవర్ పవర్ చేస్తారనమాట స్ట్రామ్ ఫ్రెండ్ ని. సో ఆమె అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఎస్కేప్ అయిన తర్వాత ఆమె బెకాని చంపేద్దామని చూస్తే హోమ్ ల్యాండర్ సన్ తన లేజర్ లైట్ తో ఆమెను మొత్తం ఫ్రై చేసేస్తాడు. బట్ బెకా కూడా తన దగ్గరనే ఉంటది కాబట్టి ఆమెకు కూడా హిట్ అయ్యి ఆమె చనిపోతుంది. బట్ ఆమె బిల్లీ దగ్గర ప్రామిస్ తీసుకుంటది అనమాట, నువ్వు తనని బాగా చూసుకోవాలి అని చెప్పి. అండ్ తను గుడ్ గై కావాలి కానీ బ్యాడ్ గై అవ్వద్దు అని. సో ఇప్పుడు బెకా చనిపోతుంది. అండ్ స్ట్రామ్ ఫ్రెండ్ ఎట్లా అంటే దగ్గర చనిపోయే స్టేజ్ లో ఉంటది అనమాట. అండ్ హోమ్ ల్యాండర్ సన్ ఎట్లా అంటే ఇప్పుడు బుచ్చర్ దగ్గర ఉండడానికి డిసైడ్ అవుతాడు. అండ్ హోమ్ ల్యాండర్ బిల్లీని అటాక్ చేసే టైంలోనే క్వీన్ మేవ్ వచ్చి తనకి ప్లేన్ లో పీపుల్ ని సేవ్ చేయకుండా వదిలేసిన వీడియో చూపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తుంది అనమాట. అండ్ క్వీన్ మేవ్ ది బ్యాక్ స్టోరీ ఏముంటది అంటే తనకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, బట్ హోమ్ ల్యాండర్ కి అది నచ్చదు అనమాట. సో తనని చంపేస్తా అని చెప్పి క్వీన్ మేవ్ ని బ్లాక్ మెయిల్ చేసి పబ్లిక్ గా వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నట్టు ఈమెతో అడ్మిట్ చేపిస్తాడు. సో ఇప్పుడు క్వీన్ మేవ్ ఈ వీడియో చూపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తుంది అనమాట, నన్ను అండ్ వీళ్ళని వదిలేయకపోతే ఇది లీక్ చేస్తా అని. బట్ హోమ్ ల్యాండర్ కి ఎలాంటి పీపుల్ లవ్ అండ్ ఆ రెప్యుటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి తను ఇంకా సైలెంట్ గా ఉంటాడు అనమాట. అండ్ ఇంకా స్టార్లైట్ మేవ్ ని అఫీషియల్ గా 7 లోనే ఉంచుతారనమాట. అండ్ కాంపౌండ్ వీడిని కూడా హోల్డ్ లో పెడతారు. ఇప్పటికి బుచ్చర్ బెకాస్ అన్ని సిఐ వాళ్ళకి ఇస్తాడనమాట. సో దానివల్ల తను సేఫ్ గా అండ్ గుడ్ గా రైజ్ అవుతాడు అని చెప్పి. అండ్ అలానే బాయ్స్ నేమ్ అఫీషియల్ గా క్రిమినల్స్ లాగా ఉంటుంది కదా, అది క్లియర్ చేస్తారు. అండ్ మెలరీ మళ్ళీ ది బాయ్స్ గ్రూప్ ని రీఇనిషియేట్ చేస్తుంది అనమాట. అండ్ ఏ ట్రైన్ ని మళ్ళీ 7 లోకి బ్యాక్ తీసుకుంటారు. ఆనా అండ్ ఇంకా హ్యూయి ఇద్దరు మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేస్తుంటారు. ప్రిన్చి ఇంకా కిమికో కూడా క్లోజ్ అవుతుంటారు. అండ్ మనకి ఎండింగ్ లో ఏం రివీల్ చేస్తారంటే ఆ హెడ్ ఎక్స్ప్లోజ్ చేసే సూప్ ఎవరో కాదు, కాంగ్రెస్ ఉమెన్ న్యూమెన్. అండ్ హ్యూయి కూడా ఆ మండర్ లో వర్క్ చేయడానికి జాయిన్ అవుతాడు అనమాట. సో ఇలా సీజన్ 2 ఎండ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు సీజన్ 3 బాయ్స్ అందరు ఇప్పుడు వాంటెడ్ క్రిమినల్స్ కాదు. అండ్ హ్యూయి అండ్ స్టార్లైట్ డేట్ చేస్తున్నారు అఫీషియల్ గా అందరు తెలుస్తుంది. అండ్ అలానే హ్యూయి విక్టోరియా న్యూమెన్ అండర్ లో బ్యూరో ఆఫ్ సూపర్ హ్యూమన్ అఫేర్స్ అని చెప్పి ఫామ్ చేస్తారు. దాంట్లో వర్క్ చేస్తుంటాడు అనమాట. అండ్ ఆ బ్యూరో గోల్ వచ్చి బ్యాడ్ సూపర్ హ్యూమన్స్ ని స్టాప్ చేయడం. అండ్ ఇంకొక సైడ్ బిల్లీ బుచ్చర్ ఇంకా అదర్ బాయ్స్ అందరూ ఈ బ్యాడ్ సూపర్ హ్యూమన్స్ ని హంట్ చేస్తుంటారు అనమాట. అండ్ దాని పాటలోనే ష్రింకింగ్ పవర్ ఉన్న ఒక సూపర్ హీరో ఒకరిని చంపేస్తాడు అనమాట. సో తనని క్యాప్చర్ చేస్తారు. అండ్ బిల్లీ ఇప్పుడు రాయన్ అంటే హోమ్ ల్యాండర్ వాళ్ళ సన్ పేరు రాయన్ అనమాట. సో తనకి ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఉంటూ లాస్ట్ సీజన్ లో తనని సిఐ ప్రొటెక్షన్ లో ఉంచుతాడు కదా. సో అలా తను రెగ్యులర్ గా వెళ్ళి తనని మీట్ అవుతూ బెకర్ ప్రామిస్ చేస్తున్నట్టు తన గుడ్ పర్సన్ లాగా పెంచాలని చూస్తాడు అనమాట. అండ్ ఇంకొక సైడ్ వాట్ CEO ఏం చేస్తాడంటే స్టార్ లైట్ చాలా ఫేమస్ అయిపోతుంది. సో 7 గ్రూప్ కి తన కో కెప్టెన్ లాగా అనౌన్స్ చేస్తాడు. అండ్ హోమ్ ల్యాండర్ కూడా చాయిస్ లేక యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. అండ్ ఇంకొక సైడ్ హ్యూయి తన బాస్ అయిన విక్టోరియా న్యూమెన్ ఒరిజినాలిటీ కనబెడతాడు అనమాట. లాస్ట్ సీజన్ లో మనకు చూపెడతారు కదా తనే హెడ్ పాపింగ్ సూపర్ విలన్ అని. సో తినకు కూడా తెలిసిపోతుంది ఆమె అని. అండ్ తను చాలా మందిని మర్డర్ చేస్తుంది కాబట్టి తన గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే తన చైల్డ్హుడ్ అంతా ఒక సూపర్ హీరో ఆర్ఫనేజ్ లో గ్రో అయిందని అండ్ ఆమె పవర్స్ వల్లే బై మిస్టేక్ వాళ్ళ పేరెంట్స్ కూడా చనిపోయారు. అండ్ తనని వాట్ CEO అయిన స్టాన్ ఎడ్గర్ అడాప్ట్ చేసుకుంటాడు అనమాట. అండ్ తనని ఆమె ఓన్ డాటర్ లాగా చూస్తుంటాడు. అండ్ ఈమె ఫస్ట్ నుంచి ఎట్లంటే వాట్ అండ్ సూపర్ హీరోస్ కి అగేన్స్ట్ గా ఉన్నట్టు ఉంటారు కానీ బట్ వాట్ ఇంకా ఈమె టుగెదర్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకొక సైడ్ హోమ్ ల్యాండర్ అందరికి అపాలజీస్ చెప్తూనే ఉంటాడు అనమాట. తను
అన్ఎక్స్పెక్టెడ్ గా తెలియకుండా నాజీ అయిన స్ట్రామ్ ఫ్రంట్ ని లవ్ చేశానని, అండ్ స్ట్రామ్ ఫ్రంట్ ఎట్లా అంటే డెత్ మీద ఉన్నట్టు ఉంటది అనమాట. అండ్ ఫైనల్ ఆమె చనిపోయిన తర్వాత తను కొంచెం క్రాక్ అయిపోయి ఓపెన్ గా అందరు చెప్తారంట, నేను మీలా నార్మల్ పర్సన్ కాదు, సూపర్ హీరోను, గ్రేట్ పర్సన్ అని. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా పీపుల్ దాన్ని లవ్ చేస్తారనమాట. అండ్ స్టార్లైట్ కూడా తను వార్నింగ్ ఇస్తారనమాట, ఒకవేళ మీరు ఆ ప్లేన్ వీడియో లీక్ చేస్తే నేను వరల్డ్ మొత్తం డిస్ట్రాయ్ చేసి కాంకర్ చేసేస్తా అని. సో దీని వల్ల బిల్లీ బుచర్ తో పాటు అందరు ప్రైమరీ గోల్ హోమ్ ల్యాండర్ చంపాలని చెప్పి ఉంటది అనమాట. బట్ బిల్లీ బుచర్ ఆల్రెడీ క్వీన్ మేవ్ తో సీక్రెట్ గా వర్క్ చేస్తుంటాడు. అండ్ ఆమె దేని గురించి రీసెర్చ్ చేస్తుంటాడు అంటే ఫస్ట్ సూపర్ హీరో అయిన సోల్జర్ బాయ్ గురించి. అండ్ తను పే బ్యాక్ అనే టీమ్ కి లీడర్ అనమాట. అండ్ తను కూడా హోమ్ ల్యాండర్ లాగా ఇన్విన్సిబుల్, కానీ తను చనిపోతాడు అనమాట. అసలు తన డెత్ ఎట్లా అయింది అండ్ తను చనిపోయాడంటే దాని త్రూనే హోమ్ ల్యాండర్ కూడా చంపొచ్చు అని డిసైడ్ అవుతారు. అండ్ బాయ్స్ టీమ్ అంతా గ్యాదర్ అవుతుంది. అండ్ ఈ సోల్జర్ బాయ్ వరల్డ్ వార్ 2 లో ఫైట్ చేస్తాడు అనమాట. అండ్ 80s టైంలో ఒక న్యూక్లియర్ రియాక్టర్ మెల్ట్ డౌన్ వల్ల చనిపోతాడు. అండ్ సోల్జర్ బాయ్ గర్ల్ ఫ్రెండ్ పేరు క్రిమ్సన్ కౌంటెస్. ఆమె సైడ్ స్టోరీ తెలుసుకుందామని కిమికో ఇంకా ఫ్రెంచ్ వెళ్తారు. బట్ ఆమె కోఆపరేట్ చేయదన్నమాట. అండ్ బుచర్ ఏమో తన ఫ్రెండ్ అయిన గన్ పౌడర్ దగ్గరికి వెళ్తే తను తినని షూట్ చేస్తాడు. బట్ సర్ప్రైజింగ్లీ బుచర్ చనిపోడు అనమాట. ఎందుకంటే మేవ్ తనకి వార్డ్ది కొత్తగా టెంపరరీ వి అని ఒక షార్ట్ ఇస్తుంది అనమాట. అండ్ సిఇఓ ఎడ్గర్ ది ప్లాన్ ఏముంటదంటే సూపర్ హీరోస్ ని మిలిటరీలో పెడితే అంత ఎఫెక్టివ్ కాదు, బట్ ఇలా టెంపరరీ కాంపౌండ్ విని ట్రైన్డ్ సోల్జర్ కి ఇస్తే ఎవ్రీ టైం వాళ్ళు ఇవి బై చేస్తూనే ఉంటారు, సో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అనేది తన ప్లాన్ ఉంటది. సో అలా బిల్లీ బుచర్ అది తీసుకున్నందుకు టెంపరరీ పవర్స్ వస్తాయి అనమాట. అండ్ తర్వాత వాళ్ళకి అసలు నిజం తెలుస్తుంది, సోల్జర్ బాయ్ చనిపోయింది ఒక సీక్రెట్ సిఐఏ ఆపరేషన్ లో. అండ్ అది లీడ్ చేసింది ఎవరో కాదు, గ్రేస్ మెలోరీ అనమాట. అండ్ యాక్చువల్లీ అది గవర్నమెంట్ ఫస్ట్ మిషన్ అనమాట, సూపర్ సోల్జర్స్ ని మిలిటరీలో ఇంట్రడ్యూస్ చేయడు. అండ్ ఆ గ్రూప్ ని లీడ్ చేసేది ఎవరో కాదు, యంగ్ స్టాన్ ఎడ్గర్ అనమాట. అండ్ ఈ సూపర్ హీరోస్ వాళ్ళున్న క్యాంప్ లొకేషన్ ఆపోజిషన్ కి తెలిసేలా చేస్తారు. సో అలా ఆ ఫైట్ లో వాళ్ళు ఒక మిస్టీరియస్ రష్యన్ వెపన్ ని వాడి సోల్జర్ బాయ్ ని చంపేస్తారు అనమాట. సో దాని గురించి తెలుసుకోవాలంటే సైలెంట్ గా రష్యాకి వెళ్ళాలి. అండ్ దానికోసమే ఫ్రెంచి తన ఓల్డ్ బాస్ నీనాని కాంటాక్ట్ అవుతాడు అనమాట. బట్ తనకు హిట్ మ్యాన్ జాబ్ చేస్తేనే హెల్ప్ చేస్తాను కండిషన్ పెడుతుంది. సో కిమికో అది చేసేస్తుంది. బట్ కిమికోకు వైలెన్స్ అంత ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఈ జాబ్ ఫినిష్ కాగానే ఫ్రెంచి ఆమె రిటైర్ అయిపోదామని డిసైడ్ అవుతారు. అండ్ బాయ్స్ కి ఆ ఓల్డ్ సీక్రెట్ ల్యాబ్ దొరుకుతుంది. అండ్ అది కొంచెం హెవీలీ గార్డెన్ ఉంటది అనమాట. బట్ బుచర్ ఇంకా హ్యూయి ఇద్దరు ఆ టెంపరరీ వి తీసుకొని ఉంటారు. సో బుచర్ ఆ లేజర్స్ వాడతాడు ఐస్ లోంచి. అండ్ హ్యూయికి టెలిపోర్టేషన్ పవర్స్ వస్తాయి. సో అందరిని డిఫీట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం తెలుసుకుంటారంటే ఏ సూపర్ వెపన్ అనేది ఉండదు. అండ్ సోల్జర్ బాయ్ చనిపోలేదు, వీళ్ళే తనని క్యాప్చర్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. అండ్ ఇప్పుడు తనకి ఒక బీమ్ ఎక్స్ప్లోజన్ పవర్ ఉంటది అనమాట. దాంతో హిట్ చేస్తే సూపర్ పవర్స్ వెళ్ళిపోతాయి. సో అలా కిమికోకి ఆ వేవ్ తగులుతుంది అనమాట. సో తన సూపర్ హీలింగ్ వెళ్ళిపోతుంది. అండ్ సోల్జర్ బాయ్ ఎస్కేప్ అయిపోతారు. అండ్ వీళ్ళు రిటర్న్ వచ్చేస్తారు ఇంకా. అండ్ ఇంకొక సైడ్ స్టార్లైట్ ఇట్లా అంటే ఒక రియాలిటీ షో చేస్తుంటది, నెక్స్ట్ 7 లో ఎవర్ స్పాట్ అని చెప్పి సెలెక్ట్ చేద్దామని. అండ్ తను సూపర్ సోనిక్ అని చెప్పి తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ని సెలెక్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ హోమ్ ల్యాండర్ అగేన్స్ట్ ఫైట్ చేయొచ్చు కూడా అని. బట్ హోమ్ ల్యాండర్ ఓల్డ్ మెంబర్ అయిన డీప్ ని రిటర్న్ తీసుకొస్తాడు అనమాట, ఎందుకంటే తనకు లాయల్ గా ఉంటాడని. బట్ హోమ్ ల్యాండర్, స్టార్లైట్ ఇంకా సూపర్ సోనిక్ ఇద్దరు తనకు అగేన్స్ట్ గా ప్లాట్ చేయడు వింటాడు అనమాట. సో తను సూపర్ సోనిక్ చంపేస్తాడు. అండ్ ఇంకొక సైడ్ స్టాన్ ఎడ్గర్ కి హోమ్ ల్యాండర్ తన కంట్రోల్ లేడని అర్థమై విక్టోరియా న్యూమన్ కి హోమ్ ల్యాండర్ కి అగేన్స్ట్ గా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్తాడనమాట. బట్ తను స్టాన్ ఎడ్గర్ ఆపోజిట్ గా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అండ్ తనని వాట్ లోంచి కిక్ అవుట్ చేస్తారనమాట. అండ్ ఎందుకంటే తన హోమ్ ల్యాండర్ తో ఒక సీక్రెట్ డీల్ మాట్లాడుకుంటది. తన డాటర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలని కాబట్టి తనకు సూపర్ పవర్స్ రావాలని హోమ్ ల్యాండర్ దగ్గర నుంచి కాంపౌండ్ వి తీసుకుంటది అనమాట. అండ్ ఇప్పుడు వాట్ మెగా కార్పొరేషన్ కి హెడ్ హోమ్ ల్యాండర్ అవుతాడు. అండ్ తను ఎట్లా అంటే ఇష్టం ఉన్న వాళ్ళని ఫైర్ చేసి తనకు లాయల్ ఉన్న వాళ్ళని ప్లేస్ చేసుకుంటాడు. అండ్ సోల్జర్ బాయ్ అమెరికాకి మళ్ళీ రిటర్న్ వస్తాడు అనమాట. అండ్ తను రాగానే తన ఓల్డ్ టీమ్మేట్స్ ని అన్జెడ్ స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ బిట్రేయల్ వల్లే తను క్యాప్చర్ అవుతాడు కాబట్టి. సో తనని బిల్లీ బుచర్ అప్రోచ్ అవుతాడు అన్నమాట ఒక డీల్ తో. తన ఓల్డ్ టీమ్ మెంబర్స్ అందరినీ హంట్ చేయడానికి హెల్ప్ చేస్తాను నీకు, బట్ నువ్వు హోమ్ ల్యాండర్ ని నా కోసం చంపాలని చెప్పి. సో అలా వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఒక ట్విన్ సూపర్ హీరోస్ ఉంటారు అనమాట. అండ్ వాళ్ళ హౌస్ లో పార్టీ అవుతుంటే వీళ్ళు వెళ్ళి సోల్జర్ బాయ్ కంట్రోల్ లేక మొత్తం హౌస్ ని బ్లాస్ట్ చేసి పడేస్తారు అనమాట. సో అక్కడికి హోమ్ ల్యాండర్ కూడా వస్తాడు. సో సోల్జర్ బాయ్ హోమ్ ల్యాండర్ ఇద్దరు ఫైట్ చేస్తుంటే హోమ్ ల్యాండర్ దే అపర్ హ్యాండ్ ఉంటది అనమాట. బట్ అప్పటికి బుచర్ ఇంకా హ్యూయి ఇద్దరు టెంపరరీ వి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి హోమ్ ల్యాండర్ ని అపర్ హ్యాండ్ చేసి ఆ పవర్ లూజింగ్ బీమ్ కొట్టుద్దాం అనే లోపలనే తను ఎస్కేప్ అయిపోతాడు. అండ్ ఈ ఫైట్ వల్ల చాలా మంది కామన్ పీపుల్ కి దెబ్బలు తగులుతాయి అనమాట. సో యానీ డిఫరెంట్ వేలో హోమ్ ల్యాండర్ ని డిఫీట్ చేద్దామని డిసైడ్ అవుతుంది. అండ్ హ్యూయి ఇంకా యానీ కూడా ఇదే టాపిక్ మీద గొడవ అవుతుంది. అండ్ యానీ ఏం డిసైడ్ అవుతుంది అంటే తనకు చాలా ఫాలోవర్స్ ఇంకా ఫాలోయింగ్ పెరిగింది కాబట్టి సోషల్ మీడియాలో రియాలిటీ చెప్తాది అనమాట. మీరు అనుకున్నట్టు సూపర్ హీరోస్ కాదు, ఇలా బ్యాడ్ సైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ హోమ్ ల్యాండర్ ని లైవ్ స్ట్రీమ్ లో కూడా ఆ మాటలు చెప్పేలా చేస్తుంది, కానీ చాలా మంది నంబర్ అనమాట. సో ఇప్పుడు ఎలా డివైడ్ అయిపోతుంది అంటే ఒక గ్రూప్ ఏమో హోమ్ ల్యాండర్ గ్రూప్, ఇంకొక గ్రూప్ స్టార్లైట్ గ్రూప్ లాగా డివైడ్ అయిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ సోల్జర్ బాయ్, బుచర్ ఇంకా హ్యూయి ఒక టీమ్ లాగా ఫామ్ అయి ఓల్డ్ టీమ్మేట్ అయిన మెస్మర్ ని హంట్ చేయడానికి వెళ్తారు. అండ్ తను బిల్లీని ఒక నైట్ మేర్ లో ట్రాప్ చేస్తారు అనమాట. అండ్ దాంట్లో మనకి ఏం చూపెడతారంటే వాళ్ళ ఫాదర్ అబ్యూజివ్ ఉంటాడు అండ్ తను తన బ్రదర్ ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంటాడు అనమాట. సో అలా హ్యూయిని చూసినప్పుడల్లా తన
బ్రదర్ తనకు గుర్తొస్తుంటాడు. అండ్ సోల్జర్ బాయ్ వచ్చి ఆ మెస్మర్ అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు తను సీక్రెట్ చెప్తాడు అనమాట, హోమ్ ల్యాండర్ ఎవరో కాదు ఈ సన్నే అని చెప్పి. అండ్ సోల్జర్ బాయ్ కి హోమ్ ల్యాండర్ కూడా ఫోన్ కాల్ లో ఈ డిస్కషన్ అవుతుంది. అండ్ దాని తర్వాత బిల్లీ బుచ్చర్ కన్విన్స్ చేస్తాడు అనమాట సోల్జర్ బాయ్ ని, తనేమన్నా నీ ఓన్ సన్న ల్యాబ్ లో క్రియేట్ చేస్తారు, సో మన నెక్స్ట్ టార్గెట్ తనని చంపుడే అని చెప్పి చెప్తాడు. అండ్ ఇంకొక సైడ్ కిమికోకి పవర్స్ వెళ్ళిపోతాయి కదా, హాస్పిటల్ లో రికవర్ అవుతుంది. అండ్ తన పవర్స్ లేవని తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ ఫ్రెంచ్ వాళ్ళ ఓల్డ్ బాస్ నీనా వచ్చి వీరిద్దరిని క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈమెకు పవర్స్ ఉండవు కాబట్టి వాళ్ళు బేర్లీ ఎస్కేప్ అవుతారు అనమాట. సో తను మళ్ళీ తన పవర్స్ తెచ్చుకోవాలని చెప్పి స్టార్లాట్ హెల్ప్ తీసుకొని ఆ పవర్స్ బ్యాక్ తెచ్చుకుంటది. అండ్ యానీ ఏదైతే కాంపౌండ్ వి దొంగతనం చేయడానికి వెళ్తుందో ఆ టైంలోనే ఈ టెంప్ వి మాన్యువల్ చదువుతుంది అనమాట. సో దాంట్లో ఏముంటదంటే ఇంకా ఈ టెంపరీ కాంపౌండ్ వి ఫుల్ గా రెడీ కాలేదు హ్యూమన్ యూస్ కి. అండ్ 3 to 5 షాట్స్ తర్వాత అది ఫెయిల్ అయ్యి మనిషి చనిపోతాడు అని చెప్పి. సో యానీ బుచ్చర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. సో బుచ్చర్ ఎట్లా అంటే తనని దాన్ని సాక్రిఫైస్ చేసుకుందామని డిసైడ్ అయిపోతాడు. సో హ్యూయిన్ నాక్ డౌన్ చేసి తను ఇంకా సోల్జర్ బాయ్ ఇద్దరే హోమ్ ల్యాండర్ హంట్ చేయడానికి వెళ్తారు అనమాట. అండ్ హ్యూయి యానీకి అపోలజైజ్ చేసి మిగిలిన గ్రూప్ అంతా ఒక దగ్గర మీట్ అవుతారు అనమాట. అండ్ వాళ్ళు ఏంటంటే హోమ్ ల్యాండర్ ఇంకా సోల్జర్ బాయ్ ఫైట్ ని ఆపుదామని, ఎందుకంటే దానివల్ల ఎంతో క్యాజువాలిటీ జరుగుతుంది కాబట్టి. అండ్ హోమ్ ల్యాండర్ కూడా వాళ్ళు హంట్ చేయడానికి వస్తున్నది తెలుసు కానీ ప్రెసెంట్ ఏ ట్రైన్ హార్ట్ మంచి లేక స్పీడ్ గా రన్ చేయలేడు. అండ్ డీప్ కూడా అంత పవర్ఫుల్ కాదు. సో తన సూపర్ టీమ్ లేదనమాట. అండ్ ఇంకొకసారి ఏ ట్రైన్ తన బ్రదర్ తో పీస్ చేసుకుని అండ్ వాళ్ళ డిస్కషన్ లో వాళ్ళ బ్రదర్ చెప్తారనమాట, ఒక సూపర్ హీరో ఇట్లా అన్నెసరీగా బ్లాక్ పీపుల్ ని చంపుతున్నాడు అని చెప్పి. అండ్ సో ఏ ట్రైన్ తనని తీసుకొచ్చి అపాలజీ చెప్పే మూమెంట్ లోనే మళ్ళీ ఒక గొడవ అవుతుంది అనమాట. అండ్ ఆ గొడవలోనే వాళ్ళ బ్రదర్ పారలైజ్ అయిపోతాడు. అండ్ ఆ సూప్ పేరు బ్లూ హాక్ ఉంటది అనమాట. అండ్ తన ఏ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడు. సేమ్ ఎలా అంటే ఏ ట్రైన్ రాబిన్ తెప్పుడు లాగా. సో ఇంకా ఏ ట్రైన్ వెళ్ళి తన స్పీడ్ తో బ్లూ హాక్ ని చంపేస్తాడు. అండ్ దాని తర్వాత తనకు హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్లూ హాక్ హార్ట్ ని ఏ ట్రైన్ కి రీప్లేస్ చేస్తారు. సో మళ్ళీ తను యాజ్ యూజువల్ గా రన్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక సైడ్ 7 లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్లాక్ నోవర్ అనమాట. అండ్ హోమ్ ల్యాండర్ తన మీద చాలా నమ్మకం పెట్టుకుంటాడు. అండ్ బ్లాక్ నోవర్ ఒరిజినల్ పే బ్యాక్ టీమ్ లో ఉంటాడు అనమాట. సో సూపర్ సోల్జర్ తనని కూడా చంపనీకి వస్తున్నాడు కాబట్టి తనకు కూడా థ్రెట్ ఉంది. సో తను హోమ్ ల్యాండర్ కి సజెస్ట్ చేస్తాడు అనమాట సోల్జర్ బాయ్ ని చంపేద్దామని. బట్ హోమ్ ల్యాండర్ ఎట్లా అంటే తన ఫాదర్ సోల్జర్ బాయ్ అని చెప్పలేదని కోపంలో బ్లాక్ నోవర్ ని చంపేస్తాడు. అండ్ సోల్జర్ బాయ్ ఇంకా బిల్లీ బుచ్చర్ ఇద్దరు హోమ్ ల్యాండర్ దగ్గరికి వస్తారు. బట్ హోమ్ ల్యాండర్ ఎట్లా అంటే నేను ఫైట్ చేయాలనుకోవట్లేదు, నువ్వు నాకు ఫాదర్ కాబట్టి అండ్ నీ గ్రాండ్ సన్ ని గెలవు అని చెప్పి రాయన్ ని తీసుకొస్తాడు అనమాట. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే హోమ్ ల్యాండర్ రాయన్ ఉన్న లొకేషన్ ని కనిపెడతాడు. అండ్ రాయన్ కి ఇంకా బుచ్చర్ కి ఒక ఫైట్ అవుతుంది అనమాట, నీ వల్లే బెక్కా చనిపోయిందని. బట్ హోమ్ ల్యాండర్ ఎట్లా అంటే రాయన్ కి సపోర్ట్ గా ఉంటాడు. సో రాయన్ హోమ్ ల్యాండర్ దగ్గరకు వచ్చేస్తాడు అనమాట. బట్ సోల్జర్ బాయ్ ఇదంతా ఏం కేర్ చేయకుండా హోమ్ ల్యాండర్ ని అటాక్ చేస్తున్న టైంలోనే రాయన్ తను ప్రొటెక్ట్ చేద్దామని తన పవర్స్ యూజ్ చేస్తాడు. అండ్ హోమ్ ల్యాండర్ కోపం వచ్చి తన మీద అటాక్ చేస్తాడు అనమాట. సో రాయన్ ని ప్రొటెక్ట్ చేయడానికి హోమ్ ల్యాండర్ బుచ్చర్ ఇద్దరు ఫామ్ అయి సోల్జర్ బాయ్ అటాక్ చేస్తారు అనమాట. అండ్ ఆ టైంలోనే క్వీన్ మేవ్ వచ్చి హోమ్ ల్యాండర్ ని చంపనీకి తనతో ఫైట్ చేస్తుంటది. ఇంకొక సైడ్ స్టార్లైట్ ఇంకా అందరు వస్తారనమాట. వీళ్ళందరూ కలిసి సోల్జర్ బాయ్ ని ఫైట్ చేస్తుంటారు. బట్ తను చాలా పవర్ఫుల్ ఉంటాడు అనమాట. అండ్ ఫ్రెంచ్ ఒక నాకౌట్ గ్యాస్ ప్రిపేర్ చేసి సోల్జర్ బాయ్ తో ఇన్హేల్ చేయించిన తన నాకౌట్ గాడు తన చెస్ట్ బీమ్ యాక్టివేట్ అయ్యి ఫుల్ తను బ్లాస్ట్ అయిపోయేలాగా సిచ్యువేషన్ వస్తే క్వీన్ మేవ్ తనని తీసుకొని ఆ వాటర్ లో జంప్ చేసేస్తుంది అండ్ బ్లాస్ట్ అయిపోతారు అనమాట. సో తన సాక్రిఫైస్ వల్ల సోల్జర్ బాయ్ సేఫ్ అవుతారు కానీ హోమ్ ల్యాండర్ ఇంకా ఉంటాడు కదా. బట్ తన సన్ ముందు వీళ్ళందరినీ చంపనీకి ఇష్టం లేక వదిలేస్తాడు అనమాట. అండ్ వీళ్ళు క్వీన్ మేవ్ చనిపోయిందని డిక్లేర్ చేస్తారు. బట్ తను సర్వైవ్ అవుతుంది. బట్ ఆ బ్లాస్ట్ వల్ల పవర్స్ ఉండవు అనమాట. సో తన గర్ల్ ఫ్రెండ్ తో సెటిల్ అయిపోదామని డిసైడ్ అవుతుంది. అండ్ ఇంకొక సైడ్ సోల్జర్ బాయ్ కూడా సర్వైవ్ అవుతాడు. సేమ్ తనని అప్పట్లానే అమెరికాలో హైబర్నేషన్ లో పెడతారనమాట. అండ్ స్టార్లైట్ కూడా 7 వదిలేసి సింపుల్ ఓన్లీ యానీ లాగా బాయ్స్ గ్రూప్ లో జాయిన్ అవుతుంది. అండ్ బాయ్స్ గ్రూప్ అంతా మళ్ళీ ఫామ్ అవుతారు. అండ్ బుచ్చర్ ఆ షాట్ వల్ల చనిపోడు అనమాట. బట్ తనకి క్యాన్సర్ వస్తుంది. అండ్ ఇప్పుడున్న వన్ ఆఫ్ ద మేజర్ థ్రెట్ వీళ్ళకి విక్టోరియా న్యూమెన్. తను ఆల్రెడీ ఫిగర్ అవుట్ చేస్తాడు అనమాట హ్యూయికి ఇంకా స్టార్లైట్ కి తన ఒరిజినాలిటీ తెలుసని. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తను బ్యాడ్ పర్సన్ కాదని చెప్పి. అండ్ ఇప్పుడు తను వైస్ ప్రెసిడెంట్ గా రన్ చేస్తుంది అనమాట. సో దీనికోసం తను హోమ్ ల్యాండర్ తో డీల్ చేసుకుంటది అనమాట. తను రాయన్ లొకేషన్ ఇచ్చి ఇంకొక పొటెన్షియల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉన్న నామినీని చంపమని అడుగుతుంది. సో ఆ పని హోమ్ ల్యాండర్ డీప్ త్రూ చేపిస్తాడు అనమాట. చెప్పాను కదా కంట్రీలో 2 గ్రూప్స్ లాగా డివైడ్ అయిపోతారు. ఒకటి స్టార్లైట్ గ్రూప్ ఇంకా హోమ్ ల్యాండర్ గ్రూప్. హోమ్ ల్యాండర్ కి చాలా పాపులారిటీ వస్తుంది అనమాట. సో తను తన సన్ ని తీసుకొచ్చి అందరికి ఇంట్రడ్యూస్ చేసే టైంలో ఒక ఆపోజిట్ పర్సన్ తన సన్ మీద ఒక డ్రింక్ ఇసురుతాడు అనమాట. సో తిన కోపం వచ్చి తనని లేజర్ హిట్ చేస్తాడు. బట్ తిన ఫాలోవర్స్ హేట్ చేయకుండా అది లైక్ చేస్తారు ఇంకా. సో అలా సీజన్ 3 ఎండ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు సీజన్ 4 విక్టోరియా న్యూమెన్ వైస్ ప్రెసిడెంట్ లాగా ఎలక్ట్ అవుతుంది. అండ్ అవుటర్ వరల్డ్ కమ్ ఎట్లా అంటే యాంటీ సూప్ కానీ ఆమెకు కూడా పవర్స్ ఉంటాయి. అండ్ ఆమెనే హెడ్ పాపర్ అని లాస్ట్ సీజన్ లో మనకు చూపెడతారు. అండ్ ఆమె సీక్రెట్లీ హోమ్ ల్యాండర్ తో వర్క్ చేస్తుంటది అనమాట. అండ్ బాయ్స్ ఆమెను టేక్ డౌన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తారు కానీ న్యూమెన్ డాటర్ కూడా లాస్ట్ సీజన్ లో కాంపౌండ్ పోయిస్తుంది కదా. సో పవర్స్ వస్తాయి అండ్ వీళ్ళ మీద అటాక్ చేస్తుంది అనమాట. బుచ్చర్ విక్టోరియా న్యూమెన్ ని హెడ్ మీద షూట్ చేసినా సరే ఆమె చనిపోదు అనమాట. సో ఆమె నియర్లీ ఇన్విన్సిబుల్. అండ్ ఇప్పుడు హోమ్ ల్యాండర్ కున్న మెయిన్ ప్రాబ్లం వాట్ ని రన్ చేయడు. ఎందుకంటే తను ఇంటెలిజెంట్ అండ్ మంచి పీపుల్ ని తీసేసి ఓన్లీ తనకు లాయల్ ఉన్న వాళ్ళని ఉంచుకుంటాడు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి తను సిస్టర్ స్టేజ్ అని చెప్పి స్మార్టెస్ట్ పర్సన్ ఎలా ఉంటది అనమాట. ఆమె దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తాడు. అండ్ ఆమెతో తన అస్సలు ప్లాన్ షేర్ చేస్తాడు అనమాట. సూపర్ హీరోస్ మొత్తం వరల్డ్ ని రూల్ చేయాలని
అని చెప్పి తన ప్లాన్ షేర్ చేస్తాడు. దానికి ఆమె కూడా అగ్రి అవుతుంది. నీ ఇమేజ్ ఏం డ్యామేజ్ కాకుండా పాజిటివ్ గానే ఇది అయ్యేలాగా హెల్ప్ చేస్తా అని చెప్తాది అనమాట. అండ్ లాస్ట్ సీజన్ లో తన సన్ మీద డ్రింక్ ఒకరు త్రో చేశారని చెప్పి తన లేజర్ తో చంపేస్తాడు కదా. దాని ట్రయల్ కోసం హోమ్లాండర్ వెళ్తాడు. అండ్ కంట్రీ మొత్తం 2 గ్రూప్స్ గా డివైడ్ అయిందని చెప్పాను కదా. ఒకటి స్టార్లైట్ గ్రూప్, ఇంకోటి హోమ్లాండర్ గ్రూప్. సో సిస్టర్ సేజ్ అక్కడ ప్లాన్ చేస్తుంది అనమాట. అక్కడ మొత్తం గొడవలు క్రియేట్ చేసి అండ్ ముందు కొంతమంది హోమ్లాండర్ సపోర్టర్స్ ని హోమ్లాండర్ మీట్ అవనికి తీసుకొచ్చి వాళ్ళని చంపేస్తారనమాట. సో ఆ డెడ్ బాడీస్ ని ఈ గొడవల్లో దగ్గర తీసుకొచ్చి పడేసి వీళ్ళని ఫ్రేమ్ చేస్తారు. అండ్ ఇంకొకటి లాస్ట్ సీజన్ బ్లాక్ నార్ ని హోమ్లాండర్ చంపేస్తారు కదా. తనకు రిప్లేస్మెంట్ లాగా ఇంకొకరిని తీసుకొచ్చి యాక్ట్ చేపిస్తారనమాట. అండ్ ఈ గొడవ అంతా చేసింది సిస్టర్ సేజ్ అని చెప్పి బాయ్స్ కి తెలుస్తుంది అనమాట. సో ఆమెను ఫాలో అవ్వకుంటూ వెళ్తారు. అండ్ ఆమె ఎట్లా అంటే ఫైర్ క్రాకర్ అని చెప్పి ఒక ఆమెని రిక్రూట్ చేసుకుని వెళ్తాది అనమాట. అండ్ ఆమెని రిక్రూట్ చేసుకుని వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆమెకి స్టార్ లైట్ అంటే చాలా కోపం అనమాట. ఎందుకంటే ప్రీవియస్లీ వాళ్ళకి కొంచెం గ్రడ్జెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ లో వాళ్ళిద్దరు సేమ్ కాంపిటీషన్స్ కి వెళ్తుండే అనమాట. సో యానీ ఒకసారి తెలియకుండా ఆమె మీద ఒక రూమర్ క్రియేట్ చేస్తే ఆమెకి ఇన్సల్ట్ అవుతుంది అనమాట. అండ్ యానీ స్టార్లైట్ హౌస్ అని చెప్పి ఒక చారిటీ స్టార్ట్ చేస్తుంది అనమాట కిడ్స్ కి హెల్ప్ చేయడానికి. అండ్ ఫైర్ క్రాకర్ ఇప్పుడు అఫీషియల్ గా 7 లో జాయిన్ అవుతుంది. అండ్ యానీకి ఆపోజిట్ గా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి యానీది అబార్షన్ సీక్రెట్ అందరి ముందు రివీల్ చేస్తుంది అనమాట. అండ్ ముందర నుంచి ఆమె పర్సనల్ గా మాక్ చేసి స్టార్లైట్ ఇంకా ఫ్యూరియస్ అయ్యి అందరి ముందు ఫైర్ క్రాకర్ ని అటాక్ చేస్తుంది అనమాట. సో ఇదే యాక్చువల్ గా సిస్టర్ సేజ్ కి కావాల్సిందనమాట. ఈ అటాక్ వల్ల స్టార్లైట్ అందరి ముందు బ్యాడ్ అవుతుంది అనమాట. అండ్ టెంపీ యూజేజ్ వల్ల బుచ్చర్ చనిపోయే స్టేజ్ లో ఉంటాడు అనమాట. అండ్ తనకి బెకా హెలుసినేషన్ వచ్చి ఎలా అన్నా రాయన్ని సేవ్ చేయాలా, హోమ్లాండర్ తో ఉంటే సేఫ్ కాదు అని చెప్పి చెప్తుంది. అండ్ ఇంకొకసారి హోమ్లాండర్ రాయన్ని కూడా సూపర్ హీరో చేయాలని చూస్తాడు అనమాట. అండ్ వీళ్ళు మోస్ట్లీ సేవ్స్ అని ఇట్లా స్క్రిప్టెడ్ ఫిలిం లాగా షూట్ చేస్తారు కదా. సో దాని ప్రాక్టీస్ టైంలోనే తను ఒకరిని హార్డ్ గా పుష్ చేస్తే ఆ స్టంట్ మ్యాన్ చనిపోతాడు అనమాట. సో అది రాయన్ తీసుకోలేకపోతాడు. సో ఆ బాధలో తను బుచ్చర్ ని కలవడానికి వెళ్తాడు. అండ్ బుచ్చర్ వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ జో కెస్లర్ అని చెప్పి సిఐ ఏజెంట్ ఉంటాడు అనమాట. తను కొన్ని డ్రగ్స్ ఇచ్చి ఇలా రాయన్ ని డ్రగ్ చేసి కిడ్నాప్ చేద్దామని ఐడియా ఇస్తాడు. అండ్ తను కుకీస్ లో మిక్స్ చేస్తాడు అనమాట వాటిని. బట్ ఎప్పుడైతే రాయన్ వర్డ్ విన్న తర్వాత తనే చేంజ్ అవుతాడు, ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆ కుకీస్ ని పడేస్తాడు. అండ్ ఇంకొకసారి హోమ్లాండర్ డిప్రెషన్ ఇంకా సైకలాజికల్ ఇష్యూస్ తో సఫర్ అవుతుంటాడు. అండ్ తను పెంచిన ల్యాబ్ ఇంకా సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ టార్చర్ చేసి చంపేస్తాడు అనమాట. అండ్ ఇంకొక సైడ్ బుచ్చర్ ఇంకా ఎజెకియల్ ఫైట్ అవుతుంది. అండ్ ఆ ఫైట్ లో బుచ్చర్ అన్కాన్షియస్ అయిపోతాడు. బట్ లేజ్ చూస్తే ఎజెకియల్ ని తను చంపేస్తుంటాడు ఆల్రెడీ. అసలు మ్యాటర్ ఏంటంటే బుచ్చర్ తనని క్యాన్సర్ క్యూర్ చేసుకోనికి కాంపౌండ్ వి ఇంజెక్ట్ చేసుకుంటాడు కానీ బట్ కండిషన్ ఇంకా వర్స్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక సైడ్ హ్యూయి వాళ్ళ ఫాదర్ కి స్ట్రోక్ వచ్చి కోమాలో ఉంటాడు. అప్పుడు చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ మదర్ వస్తారు. అండ్ అలా కొంచెం రీకౌన్సిల్ అయిన తర్వాత హ్యూయి కాంపౌండ్ వి వాళ్ళ ఫాదర్ కి ఇచ్చి సేవ్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఐడియా డ్రాప్ చేసుకుంటాడు అనమాట. బట్ వాళ్ళ మదర్ అది ఇంజెక్ట్ చేయగానే తనకి ఫేజింగ్ పవర్స్ ఇట్లా స్పీడ్ గా ఫేజ్ అయిపోయి ఒకరిని చంపేస్తాడు. అండ్ దాని తర్వాత తను కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత ఇంకా ఏ యూజ్ లేదు, తనని యూథనైజ్ చేయాలని చెప్పి టీఆర్ఫుల్ గా గుడ్ బై చెప్పుకుంటారు. అండ్ ఇంకొకసారి ఫ్రెంచి బై ఉంటాడు అనమాట. తను ఇంకో బాయ్ తో రిలేషన్ లో ఉంటాడు. అండ్ తను ఏం తెలుసుకుంటాడంటే ఇప్పుడు ఎవరితో అయితే తన రిలేషన్ ఉన్నాడు తన క్రిమినల్ పాస్ట్ లో వాళ్ళ పేరెంట్స్ ని తనే చంపాడని చెప్పి సో తను ఆ గిల్ట్ తో వెళ్ళి సరెండర్ అయిపోతాడు. అండ్ ఏ ట్రైన్ ని కన్విన్స్ చేస్తారనమాట ఒక గుతింగ్ చేయని చెప్పి. అండ్ ఏ ట్రైన్ కూడా తను హీరో కాదు విలన్ లాగా బిహేవ్ చేస్తున్నా అని చెప్పి రిగ్రెట్ ఉంటుంది. సో తను వీళ్ళకి స్పై లాగా ఉండి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాడు. అండ్ సిస్టర్ సేజ్ నెక్స్ట్ ప్లాన్ వేస్తుంది అనమాట. ప్రెసిడెంట్ ని చంపేసి న్యూ మ్యాన్ ఆ పొజిషన్ లో కూర్చోబెట్టి కొత్త గవర్నమెంట్ ఫార్మ్ చేద్దాం సూపర్స్ అని చెప్పి. అండ్ ఈ కాన్వర్సేషన్ అంతా హ్యూయి వింటాడు అనమాట. అండ్ తను పైన నుంచి ఉంటాడు అనమాట. సో తన స్వెట్ డ్రాప్ పడంగానే హోమ్లాండర్ యాక్టివేట్ అయ్యి తనని చంపాలని చూస్తాడు. బట్ ఈ గ్యాప్ లో తనని ఏ ట్రైన్ సేవ్ చేస్తాడు అనమాట. అండ్ ఇప్పుడు ఏ ట్రైన్ కూడా చేంజ్ అయ్యి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి హ్యూయి తనని ఫర్గివ్ చేస్తాడు. అండ్ బుచ్చర్ మళ్ళీ జో కెస్టర్ ని కలుస్తాడు. అండ్ తను ఒక వైరస్ గురించి చెప్తాడు అనమాట. ఆ వైరస్ హ్యూమన్స్ నేమ్ చేయదు కానీ సూపర్స్ ని చంపేస్తుంది అని చెప్పి. అండ్ అది ఫైనల్లీ న్యూమన్ దగ్గరే ఉంటది అనమాట. సో విక్టర్ న్యూమన్ దగ్గర నుంచి ఆ వైరస్ తీసుకోనికి బాయ్స్ స్టానెట్ గారితో టీమ్ అప్ అవుతారు. లాస్ట్ సీజన్ న్యూమన్ తనని బిట్రే చేసి జైల్లో వేపిస్తారు కదా. ఆ వైరస్ వీళ్ళకి డెలివర్ చేపిస్తే తనని జైల్లోంచి బయటికి తీసుకొస్తా అని చెప్పి వీళ్ళు ప్రామిస్ చేస్తారు. సో వీళ్ళందరినీ తను ఒక కంట్రీ హౌస్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ న్యూమన్ కి ఒక ల్యాబ్ ఉంటది అనమాట. బట్ వీళ్ళు వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ కాంపౌండ్ బి వాటర్ లోకి వెళ్ళి యానిమల్స్ ఆ వాటర్ ని కన్జ్యూమ్ చేసి పిచ్చి పిచ్చి చేస్తుంటాయి అనమాట. సో ఫైనల్లీ ఆ వైరస్ లాస్ట్ డోస్ ఒక షీప్ మీద వాడాల్సి వస్తుంది. అండ్ ఆ వైరస్ ఇన్వెంట్ చేసింది ఎవరో కాదు న్యూమన్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. అండ్ వైరస్ ని డెలివర్ చేయలేకపోయింది కాబట్టి స్టానెట్ గారిని మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. బట్ న్యూమన్ తనను వచ్చి సేవ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే తను అడాప్టివ్ ఫాదర్ కాబట్టి తనకి. అండ్ న్యూమన్ బాయ్ ఫ్రెండ్ లెగ్ తప్ప ఏం దొరకదు అనమాట. సో వీళ్ళు ఏం అజ్యూమ్ చేసుకుంటారంటే షీప్ తనని తినేసిందని చెప్పి అజ్యూమ్ చేస్తారు పోలీస్ వాళ్ళందరూ. బట్ మ్యాటర్ ఏంటంటే అదంతా బుచ్చరే స్టేజ్ చేసి తనతో మళ్ళీ ఆ వైరస్ ని ఫ్రెష్ గా తయారు చేపించి సూప్స్ అందరిని చంపేద్దామని డిసైడ్ అవుతాడు. అండ్ ఇంకొకసారి హోమ్లాండర్ సేజ్ ఇంకా అందరూ ఒక పార్టీకి వెళ్తారనమాట. అండ్ ఆ పార్టీకి కంట్రీస్ టాప్ 1% రిచ్ పీపుల్ అటెండ్ అయ్యే పార్టీ అనమాట. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని వీళ్ళ సైడ్ తీసుకొచ్చి పార్టీకి హెల్ప్ అవుతుందని డిసైడ్ అవుతారు. సో బాయ్స్ వాళ్ళ కన్వర్సేషన్ తెలుసుకోవాలంటే ఆ ప్లేస్ ని బగ్ చేయాలని డిసైడ్ అయ్యి అండ్ ఇన్వైట్ లిస్ట్ చెక్ చేస్తే వెబ్ వ్యూవర్ అని చెప్పి ఒకడు ఉంటాడు అనమాట. ఆ ప్లేస్ లో హ్యూయికి వెబ్ వ్యూవర్ సూట్ వేసి పంపిస్తారు. బట్ హ్యూయి కొంచెం ట్రబుల్ లో పడితే వీళ్ళు సైలెంట్ గా బ్రేక్ చేసి సేవ్ చేస్తారు తనని. అండ్ ఈ ప్రాసెస్ లోనే సిస్టర్
సిస్టర్ సేజ్ ని హెడ్ లో షూట్ చేస్తారనమాట. అండ్ సేజ్ కున్న ఒకే వీక్నెస్ తన బ్రెయిన్ కి ఏమైనా డ్యామేజ్ అయితే తను మళ్ళీ ఫుల్లీ రికవర్ అయ్యేంత వరకు ఇంటెలిజెంట్ పర్సన్ లాగా ఉండదు అనమాట. సో ఇప్పుడు వాళ్ళ ఒరిజినల్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, బట్ హోమ్లాండర్ దాన్ని హ్యాండిల్ చేయలేకపోతుంటాడు అనమాట. సో అదే ప్లేస్ లో న్యూమ్యాన్ ఎంటర్ అయ్యి తను మొత్తం ఆన్సర్స్ చేస్తుంది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి. సో వాళ్ళు కూడా అగ్రీ అవుతారు. అండ్ ఇంకొకసారి ఫైర్ క్రాకర్ హోమ్లాండర్ క్లోజ్ కావాలని చెప్పి ఒక మెడికేషన్ తీసుకుని బ్రెస్ట్ మిల్క్ ఇస్తుంది అన్నమాట తనకి. హోమ్లాండర్ కి బ్రెస్ట్ మిల్క్ అంటే ఫేవరెట్, బట్ తను తినతో అంత అటాచ్ కాడు. అండ్ ఇంకొకసారి బుచర్ వికీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని ఎంత పవర్ఫుల్ వైరస్ తయారు చేయాలంటే హోమ్లాండర్ చనిపోవాలని చెప్పి ఆర్డర్ చేస్తాడు. బట్ అప్పుడే సైంటిస్ట్ చెప్తారు అనమాట, అంత పవర్ఫుల్ వైరస్ ని కంట్రోల్ చేయలేం, అది అవుట్ బ్రేక్ అయితే అందరు సూపర్ హీరోస్ చనిపోతారు అని చెప్పి. బట్ కెస్లర్ అడ్వైజ్ చేస్తారనమాట, ఏమైంది అందరు చనిపోని అని చెప్పి. బట్ ఆ మూమెంట్ లోనే బెక్క వచ్చి, మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా రాయన్, స్టార్లైట్ వీళ్ళందరూ, అంటే బెక్క ఇంకా కెస్లర్ ఫైట్ చేస్తుంటారు. సో అప్పుడు బుచర్ కి అర్థం అవుతుంది కెస్లర్ కూడా తన హెలుసినేషన్, బెక్క ఇద్దరు హెలుసినేషన్స్ అని. సో ఈ వైరస్ ప్లాన్ గురించి బాయ్స్ అందరికి బుచర్ చెప్పి ఫ్రెంచ్ జైలు నుంచి బయటికి తీసుకొచ్చి ఈ సైంటిస్ట్ తో కలిసి ఓన్లీ హోమ్లాండర్ చనిపోయేలాగా ఒక వైరస్ క్రియేట్ చేయమని చెప్తాడు అనమాట. అండ్ ఫ్రెంచ్ ఆ సైంటిస్ట్ దాని మీద వర్క్ చేస్తుంటారు. అండ్ ఆ సైంటిస్ట్ ఆ వైరస్ ని కిమికో లెగ్ కి ఇంజెక్ట్ చేసి తను ఎస్కేప్ అయిపోతాడు. అండ్ వీళ్ళు ఆ కిమికో లెగ్ ని అంప్యూట్ చేస్తారు. సో ఫైనల్ ఆ వైరస్ వర్క్ అవుతుందని తెలుసుకుంటారు. అండ్ బాయ్స్ కి ఒక లీడ్ వస్తుంది అనమాట, సిస్టర్ సేజ్ ఇట్లా ప్రెసిడెంట్ ని చంపాలని చెప్పి ప్లాన్ చేస్తుంటారు కదా, ఆ కిల్లర్ లొకేషన్ తెలుస్తుంది అనమాట. అండ్ ఆ అపార్ట్మెంట్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఉమెన్ ఉంటది. అండ్ దాని తర్వాత వాళ్ళు రిలీజ్ అవుతారు, ఆమెకి షేప్ షిఫ్టింగ్ పవర్స్ ఉంటాయి అని చెప్పి. అండ్ తనే అసాసిన్ అని. అండ్ ఇంకొకసారి హోమ్లాండర్ కి బాయ్స్ గ్రూప్ మొత్తం తన ప్లాన్స్ ని ఇంటర్వెన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని చంపేమని చెప్పి డీప్ ఇంకా బ్లాక్ నోన్ పంపుతారు. డీప్ ఇంకా స్టార్లైట్ మధ్యలో పెద్ద ఫైట్ అవుతుంది. అండ్ డీప్ అప్పర్ హ్యాండ్ ఉన్న టైంలో ఏట్రిన్ వచ్చి తన నాక్అవుట్ చేస్తాడు అనమాట. అండ్ ఇప్పుడు తనే ట్రేటర్ అని తెలిసిపోయింది కాబట్టి తను ఫ్రీ అయిపోతాడు. బట్ సేజ్ హోమ్లాండర్ తో చెప్తుంది అనమాట, ఏట్రినే లీక్ చేస్తున్నాడు నాకు ఫస్ట్ నుంచి తెలుసు, సో అందుకే మనకి ఏదైతే లీక్ అయితే బెనిఫిషియల్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేయించిన తనతో అని. బట్ ఆ మూమెంట్ లోనే హోమ్లాండర్ కి ఇంకా సేజ్ కి డిసగ్రిమెంట్ వస్తే సేజ్ ని హోమ్లాండర్ ఫైర్ చేసేస్తాడు అనమాట. అండ్ ఇంకొకసారి రయాన్ కి ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్డింగ్ ఇదంతా నచ్చదనమాట. అండ్ ఇంకొకసారి యానీ ఇంకా హ్యూయిన్ చూపెడతారు. యానీ కొంచెం వియర్డ్ గా యాక్ట్ చేస్తుంటది అనమాట, తను ఒక ల్యాప్టాప్ దొంగతనం చేస్తుంది. అండ్ నెక్స్ట్ డే హ్యూకి ప్రపోజ్ కూడా చేస్తుంది అనమాట. బట్ యాక్చువల్ అది యానీ కాదు, షేప్ షిఫ్టరే యానీ ప్లేస్ లో వచ్చి ఇట్లా యాక్ట్ చేస్తుంటది. యాక్చువల్ యానీని క్యాప్చర్ చేస్తారనమాట. అండ్ ఒకసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసే డేట్ దగ్గరకు వస్తుంటది అనమాట. అండ్ ఫ్రెంచి ఆ సైంటిస్ట్ లేకపోవడంతో ఫుల్ గా వైరస్ డెవలప్ కాదనమాట. సో అట్లీస్ట్ న్యూమ్యాన్ ని చంపే అంత స్ట్రాంగ్ వైరస్ ని తయారు చేద్దామని తను వర్క్ చేస్తుంటాడు. అండ్ ఒక లైవ్ ప్రెస్ మీట్ లో హోమ్లాండర్ విక్టర్ న్యూమ్యాన్ కూడా సూపర్ అని చెప్పి లేజర్ హిట్ చేసి అందరికి ఎక్స్పోజ్ చేస్తాడు. అండ్ హోమ్లాండర్ వాట్ లో ఆర్డర్ ఇస్తాడు అనమాట, ఎవరెవరికైతే తన బ్యాడ్ ఇంకా సీక్రెట్స్ అన్ని తెలుసో వాళ్ళందరూ లిస్ట్ చేసి చంపేయమని చెప్పి. అండ్ ఆ కిల్లింగ్ లోంచి ఎస్కేప్ గానికి యాష్లీ కాంపౌండ్ కి తీసుకుంటది అనమాట. అండ్ ఇంకొకసారి బంకర్ లో ప్రెసిడెంట్ తో పాటు బాయ్స్ గ్రూప్ ఏజెంట్స్ అందరూ తనను ప్రొటెక్ట్ చేయడానికి ఉంటారు అనమాట. బట్ అప్పుడే హ్యూయి కనిపెడతాడు, అక్కడ ఉంది యానీ కాదు షేప్ షిఫ్టర్ అని చెప్పి. అండ్ ఈ గ్యాప్ లోనే ఒరిజినల్ యానీ వచ్చి ఆ షేప్ షిఫ్టర్ ని అటాక్ చేసి నాక్అవుట్ చేసేస్తుంది. అండ్ విక్టోరియా న్యూమ్యాన్ ఇప్పుడు హోమ్లాండర్ చేతిలో పప్పెట్ లాగా చేంజ్ అయిపోద్ది, ఎందుకంటే తన డాటర్ ని చంపేస్తాను థ్రెటన్ చేస్తుంటాడు. సో ఇదంతా తనకు వద్దని చెప్పి వెళ్ళి బాయ్స్ తో రెజల్యూషన్ కోసం వర్క్ చేస్తుంటది. అండ్ ఇంకొకసారి హోమ్లాండర్ కి రయాన్ ఇట్లా బుచ్చర్ ని మీట్ అవుతుందని తెలుస్తుంది అనమాట. సో దానివల్ల కోపం వచ్చి తన బెడ్రూమ్ అంతా డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ ఇది చూసిన రయాన్ సాడ్ గా ఫీల్ అయ్యి బుచ్చర్ దగ్గరికి వెళ్తాడు అనమాట. అండ్ ఆ టైంలోనే బుచ్చర్ సాఫ్ట్ గా మాట్లాడదామని చూస్తే సిఐ ఏజెంట్ మెలోరీ తనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకటేసారి చెప్పేస్తుంది అనమాట. ఇట్లా హోమ్లాండర్ తన మదర్ ని రేప్ చేశాడు అండ్ తన ఈవిల్ అది ఇది అని చెప్పేసరికి రయాన్ అదంతా ప్రాసెస్ చేసుకోలేక వెళ్ళిపోదామని చూసే టైంలో మెలోరీ తనని స్టాప్ చేయడానికి చూస్తుంది అనమాట. అండ్ అది అబ్జర్వ్ చేస్తే అది సిఐఏ ప్రిజన్ లాగా. సో ఇంకా రయాన్ బిట్రేడ్ ఫీల్ అయ్యి మెలోరీని పుష్ చేసి చంపేస్తాడు అనమాట. అండ్ తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఇంకా కెస్లర్ మళ్ళీ హెలుసినేషన్ లాగా వచ్చి వీళ్ళని చంపడమే ఉన్న వే అని చెప్పి సజెస్ట్ చేస్తాడు. సో బుచ్చర్ న్యూమ్యాన్ ఇంకా బాయ్స్ అందరు ఉన్న ప్లేస్ కి వెళ్ళి విత్ ఇన్ సెకండ్స్ లో తన టెంటకల్స్ వాడి న్యూమ్యాన్ ని రిప్ చేసేస్తాడు అనమాట. సో దీని వల్ల హోమ్లాండర్ ఫీల్ అవుతుంటాడు అనమాట, తన ప్లాన్ వర్కౌట్ కాలేదు, ఎందుకంటే ఇప్పుడు న్యూమ్యాన్ చనిపోయింది అండ్ ప్రెసిడెంట్ కూడా అలైవ్ ఉన్నాడు. బట్ ఆ టైంలోనే సేజ్ మళ్ళీ రిటర్న్ వచ్చి కంగ్రాట్స్ చెప్తుంది, ఎందుకంటే అసలు తన ప్లాన్ ఇదే ఉంటది అనమాట, న్యూమ్యాన్ ప్రెసిడెంట్ అవ్వడు కాకుండా షిఫ్టర్ ప్రెసిడెంట్ లాగా మారి తనే న్యూమ్యాన్ ఇప్పుడు పవర్స్ ఉన్న పర్సన్ కాబట్టి తన కిల్లింగ్ ఆర్డర్ చేసినట్టు వీడియో ప్రూఫ్ క్రియేట్ చేస్తారు. ఒకవేళ న్యూమ్యాన్ ప్రెసిడెంట్ అయినా సరే తన సూప్ కాబట్టి వీళ్ళ కంట్రోల్ ఉండదు కదా. సో ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేపించి ఆ వీడియో ప్రూఫ్ వాడి వాళ్ళ పపెట్ లాగా ఉండే ఒకరిని ప్రెసిడెంట్ చేస్తారనమాట. సో ఇప్పుడు హోమ్లాండర్ కి అంత క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ఫాదర్ అయినా సోల్జర్ బాయ్ దగ్గరికి వెళ్తాడు అనమాట. అండ్ ఇప్పుడు హోమ్లాండర్ ఫుల్ పవర్ఫుల్ అయిపోయాడు, గవర్నమెంట్ సపోర్ట్ అంతా ఉంది కాబట్టి బాయ్స్ కి ఇంకో ఛాన్స్ లేక అందరు ఎస్కేప్ అయిపోతామనే టైంలోనే ఇప్పుడు అఫీషియల్ గా సూప్స్ ఆర్మీ జనరల్స్ లాగా మెయింటైన్ చేస్తూ హ్యూయి ఇంకా స్టార్లైట్ ఎస్కేప్ అయ్యే టైంలో హ్యూయిన్ క్యాప్చర్ చేస్తారు, స్టార్లైట్ ఎస్కేప్ అయిపోతుంది. ఫ్రెంచ్ ఇంకా కిమికో రిలేషన్ లో ఉంటారు అండ్ వాళ్ళని కూడా వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు కార్ లో ట్రావెల్ చేసి చూపెడతారు, బట్ తన దగ్గర ఆ కిల్లింగ్ వైరస్ ఉంటది అనమాట. సో అలా ఈ సీజన్ 4 ఎండ్ అయిపోతుంది. సో ఇది బాయ్స్ ఫుల్ రీక్యాప్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే ఒకవేళ వీడియో నచ్చితే హైప్ ఆప్షన్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ఇలా అదర్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.